ఫ్యామిలీ హిస్టరీ చెప్పు ఫస్ట్. నీకు తెలిసిన ఆయన మాదిరాజులో ఎవరు ఫస్ట్? మాదిరాజు ఫ్యామిలీ అంటే మాది ఈవని అని గ్రామం, తెనాలి తాలూకా, గుంటూరు జిల్లా. ఓకే. అయితే దాంట్లో ఈవని ఊరు చాలా మహిమగల ఊరు, చాలా పెద్ద ఊరు. ఆ రోజుల్లోనే చాలా పెద్ద పెద్ద వాళ్ళు ఉండేవాళ్ళు మా ఊళ్ళో. బాగా చదువుకున్న వాళ్ళు ఉన్నారు, పండితులు ఉన్నారు, పంచాంగాలం కర్తలు ఉన్నారు, గొప్పవాళ్ళు. మాది మాదిరాజు వారి బజార్. బజార్ పేరు మాదిరాజు బజార్. బజార్ మాది. మా ఎదురుగా రోడ్డు దాటితే పెద్దిరాజు వారి బజార్. ఓకే. ఆ పై రోడ్డు దాటితే ఆరాధ్యుల బజార్ అంటారు. పండితారాధ్యుల వారు, ముదిగొండ వారు అట్లా. తర్వాత వాళ్ళకి అవన్నీ దాటి వెనక్కి వెళ్ళిపోతే కమ్మాలి బజారు. తర్వాత మా బజారు మా ఇల్లు అవి కొంచెం దాటాలి. మా ఇల్లు అవి దాటిన తర్వాత కొన్ని వెలంవారి ఇల్లు, తర్వాత తెల్లవారి ఇల్లు వెళ్తే అవన్నీ దాటిన తర్వాత కాలం ఉంటుంది, పెద్ద కాలం. అంటే కాలమా? కాలవా? కృష్ణా నది నుంచి వచ్చే కాలువ, పంట కాలువ. దాని నుంచి నీళ్లు తీసుకుంటారు పొలాలకి. మాకు పొలాలు బాగా పండుతాయి ఇక్కడ. మాకు కాలువ నీళ్ళు ఉంటాయి కదా, మా ఊళ్ళో కూడా నీళ్ళు బాగా ఉంటాయి, పంటలు బాగా పండుతాయి ఇక్కడ మాకు. మా తాతయ్య వాళ్ళ నాన్నగారి పేరు శివయ్య గారు, ఆయన భార్య పేరు బసవమ్మ గారు. శివయ్య గారు, బసవమ్మ గారు. మరి వాళ్ళ పెద్దవాళ్ళు ఎవరు మరి నాకు గుర్తులేదు, బామ్మ చెప్పేది కానీ గుర్తులేదు నాకు. అయితే మా తాతయ్య, మా శివయ్య గారి అన్నదమ్ములు ఉన్నారు అక్కడే. ఒక ఆయన పేరు నర్సయ్య గారు, ఆయన పేరు. మీ ఊళ్ళోనే ఉండేవాళ్ళ? అక్కడే మాది బజార్ కదా. ఓకే. మాది వెనక్కుంటుంది, వాళ్ళే ముందుకుంటాయి రోడ్డు. అయితే వరుస ఇళ్ళు అవన్నీ. తర్వాత శ్రీరాములు గారు అని ఒక ఆయన మా తాతయ్యకి బాబాయిలు అవుతారు. నర్సయ్య గారు ఆయన పెదనాన్న అనుకుంటా. మా తాతయ్య వాళ్ళ నాన్న పేరు శివయ్య గారు. తర్వాత వాళ్ళ పిల్లలు ఇంకా మా తాతయ్య తర్వాత సుదర్శనం గారు ఒక ఆయన ఉన్నట్ట, ఆయన పోయారట చిన్నపిల్లాడప్పుడు. కానీ చాలా తెలియగలవాడు ఆయన. మా బామ్మ ఎప్పుడు చెబుతుంది, చాలా తెలియగలవాడు, బాగుంటాడు ఆయన, మేధస్సు గలవాడు. మరి ఎట్లా పోయినాడు, నీళ్ళల్లో పడిపోయినాడనే కాలువలో కొట్టుకుపోయాడు ఏదో చెప్పేది మా బామ్మ, కరెక్ట్గా గుర్తులేదు. అయితే తర్వాత మా తాతయ్య తమ్ముడు కృష్ణమూర్తి గారు అంటే వరమ్మత్తయ్య ఉంది కదా, వరమ్మత్తయ్య ఆవిడ నాన్న కృష్ణమూర్తి గారి భార్య పేరు వర్తనమ్మ గారు. ఆవిడ మా తాతయ్యకి తమ్ముడు, మరదలు. సొంత తమ్ముడా? సొంత. కానీ మీ తాతయ్య ఎక్కడి నుంచో ఇక్కడ చెబుతా ముందు చెప్తాను. సరే, ఓకే. అయితే తర్వాత ఇంకొక తమ్ముడు ఉన్నాడు, విశ్వనాథం గారు అని. అంటే శివుడు వాడినాడు. కర్నూలు శివుడు. ఆయన రెండవ తమ్ముడు. ఆయన భార్య అక్క కూతుర్ని తీసుకున్నాడు. అంటే అక్క అంటే ఎవరంటే మెహదీపట్నం మాయ ఉన్నాడు కదా, వాళ్ళమ్మ మెహదీపట్నం. ఎవరు? విశ్వనాథం గారా? విశ్వనాథం గారు వాళ్ళ అక్క కూతుర్ని చేసుకున్నాడు. పెద్ద కూతుర్ని చేసుకున్నాడు. అక్క అంటే పెద్దవాళ్ళు దిగ్గిరాల్లో ఉంటుంది ఆవిడ. మా తాతయ్య పెద్ద చెల్లెలు, ఆవిడ పేరు దుర్గమ్మ గారు. ఆవిడ పేరు నీకు పెట్టారు అయితే? కాదా? బామ్మ వాళ్ళ అమ్మమ్మ పేరు పెట్టారు. అయితే వాళ్ళు అనమాట. తర్వాత అక్క చెల్లెళ్ళు ఈ దుర్గమ్మ గారు దుగ్గిరాల్లో ఉండేది. తర్వాత శంకరేమయ్య తల్లి, ఆవిడ లక్ష్మమ్మ గారు. శంకరేమయ్య తల్లి చచ్చిపోయింది ఒక ఆవిడ, ఆవిడేనా? బావిలో పట్టి. ఓకే ఓకే. లక్ష్మమ్మ గారు ఆవిడ రెండో ఆవిడ. మూడో ఆవిడ సొంత చెల్లెలా? సొంతం.
ఓకే. ఆవిడ దిగు ఎట్లా అంటే ఆవిడకి పెళ్లి కుదిరిందిట. ఎవరికి? ఆవిడ లక్ష్మమ్మ గారికి పెళ్లి కుదిరి చిన్నతనాల్లో పెళ్ళిళ్ళుగా పెళ్లి కుదిరిన తర్వాత వచ్చారట పెళ్ళికి. వాళ్ళు ఎందుకో మేము చేసుకొని వెళ్ళిపోయారట. వెళ్ళిపోతుంటే వాళ్ళు మా తాతయ్య పెద్దవాడు కదా, అయితే ఇంకా కాళ్ళు గడ్డాలు పట్టుకు బతిలాడిన వాళ్ళు ఉండమని వెళ్ళిపోయారట. మరి ఆ రోజుల్లో పరువు కదా, మా తాతయ్య పెద్ద పొజిషన్లో ఉన్నారు కారణంగా అప్పుడు పరుగు పోతుందని అప్పుడు ఆ పెద్దరాజు వారి బజార్లో శంకరయ్య గారి తండ్రి పొలం చేస్తాడు, ఆయన వెంకట్రామయ్య గారు. పొలంలో ఉన్నట్టు పొలంలో ఉంటే ఆ పొలాలు ఉన్న ఆయన్ని తీసుకొచ్చారట. తీసుకొచ్చి వాళ్ళ పెద్దవాళ్ళతో మాట్లాడి మా తాతయ్య ఇంకా అప్పటికప్పుడు వాళ్ళతో మాట్లాడి తయారు చేసుకొచ్చి ఆయన పేట్ల మీద కూర్చోబెట్టి పెళ్లి చేశారు. ఎవరిని? ఈవిడని? మీ శంకరయ్య మాయ తల్లికి తల్లి లక్ష్మమ్మ గారి చేశారు. ఆయన మొరటివాడు, చదువు లేదు ఆయనకి, పొలం పనులు తప్ప తెలియదు, మూర్ఖుడు. అయితే వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. ఆయన ఆ లక్ష్మమ్మ గారి ఆయన వాళ్ళ అత్తగారు మహాగయ్యాడి. గయ్యాడి ఒకటి ఆ రోజుల్లో అట్లనే ఉండేవాళ్ళు ఆ కాలంలో అత్తగారు చాలామంది. అయితే ఇంకా ఆవిడకి మొదలు కూతురు పుట్టింది, కమలమ్మ గారిని, మా శంకరయ్య వాళ్ళ అక్కయ్య. నువ్వు ఆడపిల్లని కనిచ్చావని చెప్పేసేసి తీసుకెళ్ళలేదు. నువ్వు ఆడపిల్లని కన్నావు, మా ఇంటికి అక్కర్లేదు, నువ్వు అక్కర్లేదు అన్నట్ట. అంటే మళ్ళీ మా తాతయ్య పెద్దవాళ్ళందరినీ పట్టుకెళ్ళి మాట్లాడి దింపేసి వచ్చారు. దింపేసంటే పెద్ద కొడుకు కదా శివయ్య గారికి తీసుకెళ్ళాట. తీసుకెళ్తే దింపొచ్చాట. దింపొచ్చిన తర్వాత ఆవిడ ఏడాది 2 ఏళ్ల పిల్లకు శంకరయ్య మాయ పుట్టాట. శంకరయ్య మాయ పుట్టి ఎప్పుడూ గొడవలు వాళ్ళ ఇంట్లో, ఎప్పుడు గొడవలు. వాడిని చచ్చేది కొట్టేవాళ్ళట, సరిగ్గా అన్నం అది పెట్టేవాళ్ళు కాదట, చాలా ఇబ్బంది పెట్టేవాళ్ళట. తర్వాత శంకరయ్య మాయ పుట్టాడు. మరి 4 ఏళ్ళు 5 ఏళ్ల పిల్లాడు ఉన్నాడేమో సుమారుగా, ఎందుకంటే మా నాన్న చాలా చిన్నవాడిని చదువుతాడు. మా నాన్నకి శంకరయ్య మాయకి 4 ఏళ్ళ తేడా ఉంటుంది, 3-4 ఏళ్ళ తేడా. ఆయన పెద్ద? శంకరయ్య మాయ పెద్ద. ఓకే. అయితే అప్పుడు ఒకసారి ఆవిడ మా ఇంటికి వచ్చిందిట. ఏముంది బజారు, ఇప్పుడు మన షాప్ ఉంది కదా, ఈ షాపు నుంచి మన ఇల్లు ఎంతో అంత ఉండేది వాళ్ళ ఇంటికి మా ఇంటికి. అటు రోడ్డు అవతల వాళ్ళ ఇల్లు, రోడ్డు అవతల మా ఇల్లు. మా ఇంటికి వచ్చి, అన్నయ్య నేను అక్కడ బాధలు పడలేకుండా ఉన్నానురా, నీ దగ్గర 10 రోజులు ఉంటారా అని అడిగింది. మా బామ్మేమో ఉండనియవయ్యా, 4 రోజులు ఉంటుంది కదా పాప లక్ష్మమ్మ, ఉండనియవయ్యా అంటే వద్దు వద్దు, అట్లా అది వచ్చి అడిగి ఉంటే మనం తీసుకొచ్చామనుకుంటారు, అది చాలా తప్పు, పరుగు పోతుంది మనకి అని చెప్పేసేసి మళ్ళీ పోయి దింపొచ్చాట. అప్పటికి మా నాన్న 3 ఏళ్ళు ఉంటాయేమో అని అన్నాడు నాన్న, చిన్నపిల్లాడు. అయితే ఆయనకి 4-5 ఏళ్ళు ఉంటాయేమో శంకరయ్య మాయకి. వెళ్ళింది ఆవిడ. వెళ్ళిన తర్వాత వాళ్ళ ఇంట్లో చాలా గోల జరిగింది. గోల జరిగి, మీకు మోగుతాడంటే తెలియదు, బండకు కడతారు, బండకి తాడు కడతారు, లావుతాడు, ఇంత లావు. ఏ బండికి? ఎడ్ల బండికి. మోగుతాడంటారు, లావుగా ఉంటుంది తాడు. మరి ఏమైందో వాళ్ళ ఇంట్లో గొడవలు, ఆ తాడు తీసుకు కొట్టాట ఆవిడ. అది మంచి రంగుట బాగుంటుంది. తాడు తీసి కొడితే తాడు పట్టుకుని లాగాలి. సరేలేదు చెప్పు. అయితే కొడితే నాకు మడుతోంది లోపల. అలా కొడితే తర్వాత ఇంకా అక్కడ వాళ్ళ ఇంటి ఎదురుగా గర్ల్స్ స్కూల్ అని ఉంటుంది, నేను అక్కడే చదువుకున్నాను. వాళ్ళ ఇంటి ఎదురుగానేమో కరెక్ట్గా మాచిరాజు వాళ్ళని ఇల్లు ఉండేది. అది వాళ్ళు ఇల్లు ఖాళీ, ఇల్లు బాగుంటుంది, పెద్ద ఇల్లు. వాళ్ళు ఖాళీ చేసి వెళ్ళిపోయారు. ఆ రోజుల్లో ఏంటంటే పేక ఆడేవాళ్ళు చాలామంది, పేక ఆడి ఆస్తులు పోగొట్టుకొని వెళ్ళిపోయేవాళ్ళు, ఊరు వదిలి వెళ్ళిపోయేవాళ్ళు. తెనాలు ఎక్కడికో వెళ్ళిపోయారు, వ్యాపారాలు చేసుకోవడం, అట్లా అట్లా వెళ్ళిపోయారమ్మా మాచిరాజు వాళ్ళు. వాళ్ళ ఇంటి పక్కకే మా గర్ల్స్ స్కూల్, ఆ స్కూల్లో బాగుంటుంది, ఆ నీళ్ళు మంచి నీళ్ళు, తాగే నీళ్ళు బాగుంటాయి ఆ నీళ్ళు. అక్కడ చుట్టుపక్కల ఇళ్ళు ఆరాధ్యులు వాళ్ళంతా కూడా ఆ బావిలోనే నీళ్ళు తీసుకెళ్తారు. అంటే అక్కడే స్నానం చేసి ఆ తడి చీరతో నీళ్ళు తెచ్చుకుంటారు ఎవరైనా అంతే అక్కడ వాళ్ళ ఇళ్ళల్లో లేకపోతే. అయితే ఇంకా వాళ్ళు మంచినీళ్ళ కోసం ఆవిడ వెళ్ళిందిట. ఆవిడ వెళ్ళేసేసి ఇంకా దాంట్లో దూకేసిందిట.
ఎప్పుడు? అప్పుడే ఆ రోజే ఆ కొట్టిన తర్వాత మంచినీళ్ళ కోసం వెళ్ళేసేసి మీ తాతయ్య దగ్గరికి వచ్చిన తర్వాత ఇది? తర్వాత ఇది ఇంకా వారం కూడా కాలేదు. మా బామ్మ ఎక్కి ఎక్కి ఏడుస్తుంది పాపం, ఇంత బాధపడేది బాగా. అయితే ఇంకా తర్వాత బావిలో పడ్డది ప్రాణం. వీళ్ళు చూసుకోలేదు కదా, ఇళ్ళ పొలాలు ఇల్లు పెద్ద ఇల్లు, అందరు ఉంటారు. పొలం పనులు అంటే ఇల్లు గిజాటుగా ఉంటుంది ఎప్పుడు. పాడి పంట, పాడి కూడా ఉంది వాడు బాగానే, పాడి పంట అంతా. తర్వాత తాతయ్యకి కబుర్ చెప్పారట. చెప్తే ఏం చేస్తాడు పాపం తాతయ్య. వెళ్ళాక బామ్మ తాతయ్య. ఇంకా మా నాన్న ఎప్పుడు చదువుతాడు, మా లక్ష్మత్తయ్యకి ఇట్లా చీర పౌట వెనక పౌట కిందికి ఉందిట. అయితే ఆ జాకెట్ తర్వాత ఆవిడ మంచి తెలుపుట ఇట్లా తాడు ఇట్లా మెలిచి ఉంటుంది. తాడు మీకు ఏదైనా సినిమాలో చూపిస్తే కానీ తెలియదు. ఆ తాడుకు మెలిక ఉన్నదంతా ఆవిడ వీపు మీద సారలు పడ్డాయిట. ఆ తాడు సారలు ఇట్లా కమిలిపోయినట్టుంది ఒళ్ళు. ఎందుకు కొట్టారు? కొట్టేవాళ్ళు ఆ రోజుల్లో అన్నిటికీ కొట్టేవాళ్ళే పెళ్ళాన్ని, ప్రతి చిన్నదానికి. వాడు చాలా నెమ్మది మనిషి. అదే స్టేటస్ అంతే. ఆ రోజుల్లో మూర్ఖులే ఉండేవాళ్ళు మగవాళ్ళు. అయితే ఇంకా తర్వాత మా నాన్నకి గుర్తు ఎప్పుడు చెబుతాడు నాన్న. అది అట్లా ఉండేది. వాళ్ళు అట్లా ఉన్నా తాతయ్యకి అట్లా, తాతయ్య మటుకు అట్లా, తాతయ్యకి ఫీమేల్ ఇది అట్లా ఎప్పుడు లేదు. మా అమ్మని చదువుకోమనేవాడు, అవి ఇచ్చి మా అమ్మ నిద్రపోతుందని, ఎప్పుడు నిద్రపోతుంది అమ్మ అనేవాడు. సరే నెక్స్ట్ చెప్పు. ఓకే. అట్లా ఆవిడ అట్లా. తర్వాత మా తాతయ్య ఏంటంటే శివయ్య గారి పెద్ద కొడుకు. మా తాతయ్య శివయ్య గారి పెద్ద కొడుకు అంటే వాళ్ళది ముందు బజార్కి ముందు ఉంటుంది శివయ్య గారి ఇల్లు, మా ఇల్లు వెనక్కు ఉంటుంది. మధ్యలో ఇంకొకళ్ళు ఉంటారు, శ్రీరాములు గారు అని. తర్వాత నారాయణరావు గారు ఇంకొక ఆయన ఉండేవాడు, గుర్తురావట్లేదు. వాళ్ళ ఇళ్ళు ఉన్నాయి. అయితే మా ఇల్లు, ఆయన పేరు జడ శ్రీరామయ్య గారు అంటారు. మా ఇంటి ఆయన మా బామ్మ వాళ్ళ తాతయ్య. ఆయన మా బామ్మ వాళ్ళ తాతయ్య శివయ్య గారికి అన్నో తమ్ముడు అవుతాడు ఆయన. కాదే, ఫస్ట్ శివయ్య గారు చెప్పావుగా, మెయిన్ మాదిరాజు శివయ్య గారు. ఆయన ఒకళ్ళేనా? కుటుంబం మరి అన్నదమ్ముల పిల్లలు అనుకుంటా. నువ్వు చెప్పే మనిషి వేరా? ఈయన వేరు, జగశ్రీరామయ్య గారు వేరు. అయితే అన్నదమ్ముల పిల్లలు అనుకుంటా ఈ జగశ్రీరామయ్య గారు. ఈయనకి ఆ రోజుల్లో ఎంత తక్కువైనా 10 ఏళ్ళు దాటిందంటే వాడికి వయసు అయిపోయినట్టు లెక్క. ఎవరికి? ఆడవాళ్ళక? మగవాళ్ళకి. ఆడవాళ్ళకి 8 ఏళ్ళకు 7 ఏళ్ళకే చేశారు ఓకే ఓకే. దాటితే అసలు ఇంకా విడిపెట్టి కాదు అనుకునేవాళ్ళట. అయితే ఇంకా ఈయనకు ఆస్తుంది బాగా, 10 ఎకరాల దాకా పొలం ఉంది. జళ్ళ ఆయనకి ఇల్లు పెద్ద 1000 గజాల స్థలం ఉంది, ఇల్లు బాగుంది. అయితే ఈయన పెళ్లి చేసుకోవటం లేదు, మరి ఆస్తి అంతా ఎవరికి పోతుంది అని ఇంకా శివయ్య గారు ఆ కొడుకుని ఇస్తానని చెప్పి అన్నట్ట. పెంపకానికి ఇస్తానంటే పెద్ద కొడుకుని ఎవరు పెంపకానికి ఇవ్వరు. శివయ్య గారు అంటే మీ తాతయ్య వాళ్ళ నాన్న. మా తాతయ్య పెద్ద కొడుకు కదా, ఇస్తానంటే మామూలుగా పెద్ద కొడుకుని పెంపకానికి ఇవ్వరు ఎవ్వరు. ఇస్తానంటే సరే అంటే ఇప్పుడు ఆయనకి పెళ్లి చెయ్యాలి. ఎవరికి? ఆయనకి. అంటే ఆయనకి దత్తు తీసుకోవాలంటే పెళ్లి కావాలి కదా. మా తాతయ్య చిన్న పసివాడేమో, నాకు గుర్తులేదు, నాకు తెలియదు. మా అమ్మ చెప్పేవి గుర్తున్నవి చెబుతున్నాను. అయితే అప్పుడు ఆడపిల్లలంటే ఎక్కడంటే అక్కడ ఆడపిల్లలు ఉండరు కదా, చిన్నపిల్లలు పెళ్లి చేస్తారు కదా. అప్పుడు ఎవరో దేశాంతరం పోయారంట. దేశాంతరం అంటే ఏమీ లేదు, అసలు తాలూకా దాటితే దేశాంతరం ఆ రోజుల్లో. అయితే బహుశా ఎక్కడికి వెళ్ళేది, పల్నాడు వైపు ఏమన్నా వెళ్ళారేమో నేను అనుకోవటం, మా బామ్మ చెప్పే మాటల్ని బట్టి. దీని మీద పడుకోరా. అయితే అప్పుడు ఆవిడని తీసుకొచ్చారట. ఎవరిని? మా బామ్మ వాళ్ళ అమ్మమ్మని. మీ బామ్మ వాళ్ళ అమ్మమ్మ? చిన్న ఆవిడని పట్టుకొచ్చారు. ఆడపిల్లలు మామూలుగా ఎంత చిన్నవాడిని అంటే వాడికి 12-13 ఏళ్ళు ఉంటాయి అంతే. అంటే అంత వయసుకి పెళ్ళిళ్ళు చేయకుండా ఉండరు కదా ఆ రోజుల్లో. 8 ఏళ్ళకే పెళ్లి చేసేవాడు కదా.
ఇప్పుడు జడలాయనకి మీ బామ్మ వాళ్ళ అమ్మమ్మని పెళ్లి చేయడానికి తెచ్చారు. ఆవిడ 12 ఏళ్ళు ఉంటాయేమో అంటుంది మా బామ్మ అనేది. అయితే తీసుకొచ్చి పెళ్లి చేశారు. పెళ్లి చేస్తే ఆయన 70 ఏళ్ళు, ఆయన 60 ఏళ్ళు అట్లా చెబుతుంటుంది మా బామ్మ. నేను అనుకోవటం అంత ఉండవు వయసు. ఆ రోజుల్లో మరి 50 ఏళ్ళు ఉన్నాయో ఇంకా తక్కువే ఉన్నాయో నేను అనుకోవటం. ఈవిడకి 12 ఏళ్ళ? ఈవిడికి 12 ఏళ్ళు. ఓ నాయను, 40 years 12 years. నువ్వు 40 వేసుకున్నా కానీ. అయితే ముసలాడైపోతున్నాడు అని ఇంకా ఆయన శివయ్య గారు పట్టుబట్టి వాళ్ళ అన్నదమ్ములు కలిసి మొత్తానికి దేశాంతరం వెళ్ళి తీసుకొచ్చారు. ఎందుకంటే పల్నాడు వాళ్ళే అంత, మా బామ్మ మాటల్ని బట్టి నాకు పల్నాడు వాళ్ళు అనుకున్నా. తీసుకొచ్చి ఆవిడని పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఇంకా ఆవిడ ఇంకా పెద్ద మనిషి అయిపోయాక కాపురానికి తీసుకొచ్చారు. తర్వాత మా బామ్మ పుట్టింది. మా బామ్మకు 2 ఏళ్ళు 3 ఏళ్ళ పిల్ల మా చిన్న బామ్మ పుట్టింది, సత్తెనపల్లి బామ్మ. ఇప్పుడు జడలాయన మీ బామ్మకి తండ్రి అయితే? తండ్రి కాదు, తాత. మా బామ్మ గారు సార్ వాళ్ళిద్దరికి సుబ్బమ్మ గారని ఒక్కతే కూతురు పుట్టింది. మర్చిపోయినా చెప్పండి. సుబ్బమ్మ గారని ఒక కూతురు పుట్టింది. సుబ్బమ్మ గారని కూతురు పుడితే ఆవిడికి 5 ఏళ్ళు 6 ఏళ్ల పిల్లప్పుడు పెళ్లి చేశారట. 6 ఏళ్ళు అనుకుంటా, 6 7 ఏళ్ల పిల్లప్పుడు చేశారని చెబుతుంది మా బామ్మ. సుబ్బమ్మ గారికి. అంటే ఆయన పెద్దవాడు అవుతున్నాడు కదా మరి వయసు, అందుకు భయం. పెళ్లి చేస్తే అంటే అప్పుడు పల్నాడు పోయి నందిగామ వాళ్ళ ఫ్యామిలీలో భద్రయ్య గారిని తీసుకొచ్చారు. భద్రయ్య గారు పెద్దవాడు ఆ ఫ్యామిలీకి. నందిగామ ఫ్యామిలీయా? ఫ్యామిలీ అంటే నందిగామ అంటే వీళ్ళగా? అదే ఆ ఫ్యామిలీనే. అమ్మ వచ్చారు. ఓకే ఓకే ఓకే. ఆయన పెద్దవాడు. ఎవరు? భద్రయ్య గారు ఆయన పెద్దవాడు. ఆయన నందిగామ భద్రయ్య గారు ఆయన పేరు. ఓకే. అంటే ఆయన ఇల్లరికి వచ్చాడు ఇక్కడ ఈవనికి. అంటే ఈ సుబ్బమ్మ గారిని పెళ్లి చేసుకున్నాడా ఆయన? ఓకే ఓకే. అయితే ఈవిడ అక్కడికి పోలేదు, ఎందుకంటే వీళ్ళ మొడుగు పెళ్ళడానికి ఒక్కతే కదా కూతురు అమ్మాయి. ఈవన్ నుంచి మరి వీళ్ళకి ఆస్తిపాస్తులు ఉంటాయి. ఈవెన్ అక్కడికి పంపిస్తే వీళ్ళ ఇద్దరు ఉండాలి, అందుకని ఈవిడ పంపించకుండా ఇల్లరికని తెచ్చుకున్నారు ఆయన అక్కడి నుంచి. ఆయన తల్లిదండ్రులు ఎవరో తెలియదు కానీ ఆయన అన్నదమ్ములు అక్కిరాజు గారు భద్రయ్య గారు. ఎవరు అన్నదమ్ములు? వాళ్ళే భద్రయ్య గారు అన్నదమ్ములే. ఎవరు? ఇప్పుడు ఎవరైతే భద్రయ్య గారు అని వచ్చి మీ బామ్మ నాన్న, మా బామ్మ వాళ్ళ నాన్న భద్రయ్య గారు. మీ బామ్మ వాళ్ళ అమ్మ సుబ్బమ్మ, అంతేనా? ఓకే. సుబ్బమ్మ గారి హస్బెండ్ భద్రయ్య గారు నందిగామ. భద్రయ్య గారి తమ్ముడు అక్కిరాజు గారు. అక్కిరాజు ఇంటి పేరా? ఆయన పేరే మా వాళ్ళు. నందిగామ అక్కిరాజు. ఇప్పుడు ఆయన పేరేనా ఈ అక్కిరాజుకు పెట్టింది? వీళ్ళ వాళ్ళు ఎవరికో పెట్టారు, ప్రసాద్ లక్ష్మణరావు కొడుకు. ఓకే ఓకే. వాళ్ళు లిస్ట్ చెప్పు. వాళ్ళు లక్ష్మణరావు గారు. ఎవరెవరు? నందిగామ భద్రయ్య గారు ఫస్ట్, అక్కిరాజు, లక్ష్మణరావు గారు. ఇంకో 2 పేర్లు చెబుతుంది మా బామ్మ. ఒక ఆయనేమో చివరి ఆయన ప్రసాదరావు గారు. అది నెక్స్ట్ జనరేషన్, వాడికి తెలియదు. అది పై జనరేషన్. అమ్మ చెప్పేది, అత్త చెప్పేది నెక్స్ట్ జనరేషన్. ఇంకొక ఆయన పేరు గుర్తు రావట్లే, బామ్మ చెప్పేది. తర్వాత ఇంకొక లాస్ట్ ఆయన సన్యాసం పుచ్చుకున్నాడు, స్వాములు వారైనాడు. వీళ్ళ అన్నదమ్ముల్లో వాడే, ఇప్పుడు అక్కిరాజు గారు భద్రయ్య గారు అన్నదమ్ముల్లో వాడే. చివరి ఆయన పెళ్ళయింది, పెళ్ళాం పోయింది, ఇంకా ఆయనకి సన్యాసం పుచ్చుకున్నాడు. ఇప్పుడు రంగమ్మ గారికి తెలుసు వాళ్ళు? తెలుసు అంటే రంగమ్మ గారు బాబాయేగా. అయితే మా ఆయనకి తెలుసు పేర్లు, వాళ్ళ 4 పేర్లు తెలుసు. తెలుసా? 4 పిల్లలే. చెప్పు. ఇది పాజ్ చేయొచ్చా? ఎక్కడ? ఇప్పుడు ఫోన్ చేసి అడుగుతా. పాజ్ చేయి, జస్ట్ పాజ్. చెప్పు. రైట్. అవుతుంది. నందిగామ భద్రయ్య గారు ఫస్ట్, అక్కిరాజు గారు సెకండ్. ఓకే. ఇంకో 2 ఉంటారు, లాస్ట్ ఆయన సన్యాసం.
స్వాములు వారు ఆయన 4వ ఆయన అని గుర్తున్నాను. స్వాముల వారు ఒక ఆయన. మధ్యలో ఆయన కూడా అక్కడే సత్యంపల్లి దగ్గర ఎక్కడ ఉంటాడు ఆయన. నాకు ఆయన పేరు. అయితే వాళ్ళు అన్నదమ్ములు మరి వాళ్ళకి అక్క చెల్లెళ్ళు ఎవరు ఉన్నారో మళ్ళీ మా బామ్మకు ఉన్నారు, మేనత్తలు ఉన్నారు, ఎవరో గుర్తు లేదు. వెర్రమ్మ గారు ఒక ఆవిడ పేరు చెప్పి వెర్రమ్మ గారు అని చెప్పేది ఒక ఆవిడ పేరు. ఇప్పుడు మీ బామ్మ తండ్రి పేరు భద్రయ్య గారు, వీరభద్ర. ఆయన నందిగామ భద్రయ్య గారు, అంతే కదా? ఓకే, రైట్. అయితే తర్వాత మీ బామ్మకి మేనత్త ఉంది, ఉన్నది మేనత్తలు వెర్రమ్మ గారు ఆవిడ పేరు అనుకుంటా, నాకు గుర్తులేదు సరిగ్గా. ఓకే, మేనత్తలు ఉన్నారు, ఎంతమంది మేనత్తలు గుర్తులేదు. నెక్స్ట్ సుబ్బమ్మ గారికి 2 పిల్లలు, మా బామ్మ మా చిన్న బామ్మ. మా బామ్మ 3 ఏళ్ల పిల్లప్పుడు 4 ఏళ్ల పిల్లప్పుడు చిన్న బామ్మ పుట్టింది. చిన్న బామ్మ 1 ఏడాది పిల్లప్పుడు ఆవిడ చచ్చిపోయింది పురుట్లోనే. ఎవరు? సుబ్బమ్మ గారు. సుబ్బమ్మ గారు పురుట్లో పోలే, 1 ఏడాది పిల్లప్పుడు పోయింది. ఓకే, మీ చిన్న బామ్మ పుట్టంగానే 1 ఇయర్ తర్వాత 1 ఇయర్ వచ్చింది, లేకపోతే అదేలే సుమారుగా. ఓకే ఓకే. అయితే ఆయన కూడా మా ఇప్పుడు సుబ్బమ్మ గారి పెళ్లి జరిగేటప్పుడు ఆ రోజుల్లో 5 రోజులు పెళ్లి 10 రోజులు పెళ్లి చేసేవాళ్ళు వరుసగా. అయితే ఆ పెళ్లి చివరి రోజున పోయాడు ఆయన. ఎవరు? ఆయన జల్ల శ్రీరామయ్య గారు. తండ్రి తల్లి ఇద్దరు పోయారు. అయితే తల్లి పోలే, తాతయ్య అమ్మమ్మ ఉంది. కాదే, జళ్ళ ఆయన ఎవరు? మీ బామ్మకి తాతయ్య, అవునా? సుబ్బమ్మ గారు మీ బామ్మకి అమ్మ, అవునా? దుర్గమ్మ గారు ఉందిగా మధ్యలో అమ్మమ్మ. ఆయన చేసుకుని జల్ల శ్రీరామయ్య గారిని చేసుకున్న ఆవిడ పేరు దుర్గమ్మ గారు. ఓకే. ఆవిడ పెళ్లి చేశారు కదా కూతురికి సుబ్బమ్మ గారికి. ఆ పెళ్లి అయిన 5వ రోజు పెళ్లి 10వ రోజు పెళ్లి చేసేవాళ్ళు. ఆ పెళ్లి చివరి రోజున పోయాడు. ఎవరు? జళ్ళ ఆయన. జల్ల శ్రీరామయ్య గారు. ఓకే. ఈవిడ ఎవరో పోయిందన్నావు మరి? తర్వాత ఇప్పుడు మా చిన్న బామ్మ పుట్టిన తర్వాత సుబ్బమ్మ గారు పోయారు, మా బామ్మ వాళ్ళ అమ్మ. బామ్మ వాళ్ళ అమ్మనా? అచ్చా అచ్చా, ఓకే ఓకే. ఆవిడ చిన్న బామ్మ ఏడాది పెళ్ళప్పుడు ఆయన పోయాడు, పెద్ద ఆయన. ఈవిడకి డెలివరీ అయిన తర్వాత తల్లి పోయింది, అంతేగా? కూతుర్ని కన్న తర్వాత. ఓకే, రైట్. తర్వాత ఇంకా ఇదే వంశం అన్నమాట. ఇప్పుడు అటు మాదిరాజు శివయ్య గారి వంశం నుంచి మూర్తయ్య గారి వంశం యువతలకు వచ్చింది. మా తాతయ్య పేరు ముచ్చింజయరావు. అయితే మూర్తయ్య గారు అంటారు ఆ ఊళ్ళో. అవును, మూర్తయ్యనే అంటారు అందరు. అవును, మరి ఆయన మాదిరాజు. ఇప్పుడు ఆయన ఎక్కడి నుంచి? ఎవరు మాదిరాజు వాళ్ళు? కంటిన్యూషన్ కాదు, నువ్వు సరిగ్గా విను. శివయ్య గారికి ఈయన పెద్దంటి పింతంటి పిల్లలు ఏదో సొంత అన్నదమ్ములు కాదు అనుకుంటా నాకు కూడా తెలియదు, కరెక్ట్గా గుర్తులేదు. అది ఆయన మాదిరాజు వాళ్ళే. ఎవరు ఆయన అంటే? జల్ల శ్రీరామయ్య గారు. ఆయన ఇంటి పేరు మాదిరాజా? మరి మాదిరాజేగా. మరి మీ బామ్మ నందిగామ ఎట్లా అయింది? కూతురు పెళ్లి నీది ఎవరికంటే ఎందుకు అయింది? అచ్చా, ఆయనకు ఒక్క కూతురే కదా. ఓకే ఓకే, డన్. ఓకే, సరే సరే, ఓకే, అర్థమైంది. మాదిరాజు వాళ్ళే కదా. అటు శివయ్య గారి ఫ్యామిలీ అటు ఉంటే ఇటు నుంచి మళ్ళీ ఈ వంశ వృక్షం వేరు ఇక్కడి నుంచి. ఎందుకంటే మా తాతయ్య పెంపుడు వచ్చాడు కనుక, జల్ల శ్రీరామయ్య గారు పెంపుడు వచ్చాడు. ఇంకా తర్వాత చిన్న బామ్మనేమో మేనత్త కొడుకే ఇచ్చారు, సొంత మేనత్త కొడుకు ఆయన. ఎవరు? మా బామ్మ వాళ్లకు మేనత్త సత్తెనపల్లిలో ఉంటారు. ఆవిడ కొడుకే మా చిన్న బామ్మ మూడు. ఆయన పేరు? శేషగిరి. ఎవరి పేరు? ఆయన పేరే. మా చిన్న బామ్మ మూడు పేరు శేషగిరి. ఓహో, ఓకే. అది వాళ్ళు సత్తెనపల్లిలో ఉంటారు. వాళ్ళు సత్తెనపల్లిలో ఉంటారు. వాళ్ళ ఇంటి పేరు కూడా సత్తెనపల్లి వారే. ఓకే. మా బామ్మ మాదిరాజు వాళ్ళు. ఓకే. అంటే మా బామ్మకి మేనర్కి ఇచ్చినట్టు. ఇప్పుడు తాతయ్యని పెంచుకున్నారు కదా తీసుకొచ్చి అక్కడి నుంచి వాళ్ళ ఇంట్లో నుంచి. మరి మా బామ్మని పెంచుకున్నారంటే ఆవిడకి తమ్ముడైనట్టేగా ఆవిడ మా తాతయ్య. మరి అందుకని నిచ్చి చేశారు. అయితే ఇంకేంటి? ఇంకే రంగమ్మ గారు ఎంట్రీ కావాలా? రంగమ్మ గారు ఎంట్రీ అంటే మా బామ్మ బాబాయ్
అక్కిరాజు గారు. అక్కిరాజు గారి పిల్లలు రంగయ్య గారు, రంగమ్మ గారు. రామలింగం గారు, మొత్తం నలుగురు వాళ్ళు అన్నదమ్ములు. అవును. ఈవిడొక్కతే. ఈవిడ ఒక్కతే, రంగమ్మ గారు ఒక్కతే. ఓకే. వాళ్ళు నలుగురు అన్నదమ్ములు. ఒక ఆయన రామలింగం గారు మా ఇంటికి వచ్చేవాళ్ళు. ఆయన అక్కడెక్కడో దగ్గరలోనే ఉండేవాడు, రేపల్లిలోనే ఎక్కడో. ఏదో గవర్నమెంట్ ఉద్యోగం చేసేవాడు అనుకుంటా. టీచర్ట. ఆ? టీచర్. ఏం చేసేవాడు, మేము చిన్నపిల్లలు మా ఇంటికి వచ్చేవాడు. అక్కడ సతన్పల్లిలో ఉంటాడు ఆయన. సత్తెనపల్లి కాదే, కాదా? ఆయన మా రేపల్లి ఎక్కడో దగ్గరలోనే ఉండేవాడు మా ఊరికి. రేపల్లిని గుర్తు మరి నాకు. ఆయన మా ఇంటికి వచ్చేవాడు. రంగమ్మ గారి ఇక్కడ ఉన్నది రంగమ్మ గారి అన్నయ్య. అన్నయ్య. ఆయన తెలుసు నాకు అంతే. ఇంకా అందరూ అన్నయ్యలేనా ఆవిడకి? అనుకుంటా అందరు అన్నయ్యలే అనుకుంటా, అన్నయ్యలే. తెలియదు నాకు. నాకు ఆయన రంగయ్య గారు తెలుసు బాగా. రంగయ్య గారికి ఏంటంటే మా బామ్మ మీద మా తాతయ్య అంటే ఇష్టం ఆయనకి బాగా. అంటే ఏమవుతాడు? బాబాయ్ కొడుకే. బాబాయ్ కొడుకు. మీ బామ్మకి బాబాయ్ కొడుకు. ఏది రంగయ్య తాతయ్య. రంగయ్య గారు ఎక్కువ వచ్చేవాడు. వస్తుంటే మా బామ్మ కూడా అక్క అవుతుంది, బావగారు అవుతుంది. తమ్ముడు అని చెప్పి చాలా ప్రేమ ఉండేది, చాలా అభిమానంగా ఉండేవాడు. తర్వాత రంగమ్మ గారికి కూడా వాళ్ళు బాగా లేనివాళ్ళు, చాలా లేనివాళ్ళు. తెలుసు, చెప్పింది ఆవిడ. వాళ్ళు అయితే ఇంకా రంగమ్మ గారు ఒక్కతే కూతురు. అయితే అప్పుడు రెండో పెళ్లికి చేశారు రంగమ్మ గారికి. మా తాతయ్య వాళ్ళు సహాయపడ్డారు డబ్బు పూర్వకంగా. మా తాతయ్య వెళ్ళాట. మా మా బామ్మ వాళ్ళు అప్పటి రోజుల్లో ధనవంతులు బాగా. రంగమ్మ కూడా తెలుసు బాగా ధనవంతులు తెలుసు. అది పెళ్లి చేయడానికి అంత పూనుకున్నాడు, తాతయ్యని పూనుకున్నాడు అని చెప్పి మా బామ్మ చెప్పింది. రంగమ్మ పెళ్లికి మేమే పూనుకున్నామే అన్నది. తర్వాత అంతవరకు రంగమ్మ గారి ఫ్యామిలీ. ఓకే, డన్. నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ మాదిరాజు. మాదిరాజు నెక్స్ట్ లెవెల్. మాదిరాజు మా తాతయ్య అన్నదమ్ముల్లో కృష్ణమూర్తి గారికి ముగ్గురు పిల్లలు. కిష్టయ్య అంటారు, కృష్ణమూర్తి అని ఎవరు అంటే కిష్టయ్య అంటారు. కిష్టయ్య గారికి ముగ్గురు పిల్లలు. అంటే శివయ్య గారి సైడా ఇటు? శివయ్య గారి సైడ్. అటే ఇటు జడల సైడ్ ఎవరు లేరు. జడల సైడ్ మా నాన్న. మీ నాన్నని దత్తత తీసుకున్నారు కాబట్టి ఆయన ఒకడే. మా నాన్న దత్తత. మీ నాన్న కాదు, మీ తాతయ్య. అదే అదే అక్కడే అవుతాడు. అదే అదే రైట్. ఓకే. సో శివయ్య గారి సైడ్ చెప్తున్నాను. శివయ్య గారి రెండో కొడుకు కృష్ణమూర్తి గారు, కిష్టయ్య అంటారు. ఆయన పిల్లలు వరమ్మత్తయ్య, నెల్లూరు బాబాయి, తర్వాత శాండిల్యుడు. శాండిల్యుడు తెలుసు కానీ ఆయన. ఓకే ఓకే, చిట్టి నాన్న తెలుసు. వాళ్ళ ముగ్గురు వాళ్ళకి. తర్వాత బాబాయ్ పిల్లలు వాళ్ళు. మా నాన్నకి బాబాయ్ పిల్లలు. తర్వాత కర్నూలు తాతయ్య. కర్నూలు తాతయ్యకి శివుడు. కర్నూలు తాతయ్యకి పెద్ద కూతురు దుర్గమ్మ గారి కూతురునిచ్చి చేశారు. మా నీకు బుర్రకి ఎక్కించావు. చెప్పు, మళ్ళీ చెప్పు ఒకసారి అంతే. మా తాతయ్య పెద్ద చెల్లెలు కూతురునిచ్చి చేశారు. మేనమామకి ఇచ్చినట్టు ఆయనకి, విశ్వనాథం గారికి. విశ్వనాథం గారు ఎవరు? విసు తాతయ్య. ఆయనకి మీ తాతయ్య చెల్లెలి కూతురుని ఇచ్చాడు. ఆయన పెళ్ళ మీ తాతయ్య చెల్లెలి కూతురు. ఓకే. విసు తాతయ్య అంటే ఎవరు? ఆయన ఎక్కువ నడిపించాడు చూడు ఆయన. ఆయన దుర్గతి. ఓకే. ఆయన అన్నదమ్ములు. తర్వాత పెద్ద చెల్లెలు బెజవాడలో ఉంది. ముగ్గురు అన్నదమ్ములు. ఓకే. ఆయన పోయాట. అదే అదే చెప్పా కదా, నలుగురు అన్నదమ్ములేక ఆయన పోయాట. మీ తాతయ్య తర్వాత ఆయన పోయాడు. తర్వాత కిష్టయ్య గారు. కిష్టయ్య గారు తర్వాత విశ్వనాథం గారు. తర్వాత ఇంకెవరు లేరు, ఆయనే లాస్ట్. మగ పిల్లలు అంతే. పెద్ద ఆవిడ మా తాతయ్య తర్వాతే అనుకుంటా. ఆవిడ దుర్గమ్మ గారు అంటారు. వాళ్ళు దిగ్గరాల్లో ఉండేవారు. మా ఊరికి పావు గంట ప్రయాణం. అయితే ఆవిడ పిల్లలు మేదీపట్నం మావయ్య గారు. వాడు రేఖాషాప్ రావుడు ఉన్నాడు కదా, వాళ్ళ నాన్న ప్రసాద్ అని. ఎవరు? దుర్గమ్మ గారి పిల్లలు. పెద్ద కొడుకు ప్రసాదయ్య గారు ఆయన. తర్వాత
మా మెహదీపట్నం మాయ, ఉమ్. తర్వాత మెహదీపట్నం మాయ కాదు, సుదర్శన మాయ, ఒంగోలు సుదర్శన మాయ తెలుసు. చూసావుగా. సుదర్శన మాయ తర్వాత వీళ్ళు దుర్గమ్మ గారి పిల్లలు. సుదర్శన మాయ తర్వాత ఇప్పుడు ఈయన మెహదీపట్నం మాయ. రేఖా షాప్ వాళ్ళ నాన్ననా నువ్వు చెప్పేది? రేఖా షాప్ వాడు నాన్న పెద్దవాడు, పేరు ప్రసాదయ్య అంటాడు మన ప్రసాదయ్య. పూర్తి పేరు తెలియదు. ఓకే, ప్రసాదయ్య గారు. తర్వాత సుదర్శన సుదర్శనం, ఒంగోలు సుదర్శనం మాయ. తర్వాత ఈయన మెహదీపట్నం మాయ. మెహదీపట్నం మాయ. వాళ్ళు ముగ్గురు. ముగ్గురు అన్నదమ్ములు. తర్వాత పెద్ద కూతురేమో విస్తాతయ్య పెళ్ళాము. ఎవరు పెద్ద కూతురు? అదే దుర్గమ్మ గారి పెద్ద కూతురు మా ఓకే, అటు ఇచ్చారన్నారు కదా. రైట్ రైట్. ఆవిడ. ఉమ్. రెండో ఆవిడ చిన్నమ్మాయి చూసావుగా నువ్వు, సన్నగా ఉంటుంది, కాకత్తయ్య వాళ్ళ అమ్మ. మనం వెళ్ళినప్పుడు ఉంది కదా, పోయిందిగా, ఇప్పుడు లేదుగా. పోయింది. అదే అక్కడ పెళ్లిలో చూసాం. పెళ్లిలో ఏంటి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు చూసాం కదా, ఉన్నది సన్నగా పొట్టిగా ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడనా? పొట్టే కదా, సన్నగా. ఆవిడకన్నా పొట్టే ఉంటుంది. ఓకే ఓకే. వాళ్ళ అమ్మ కాకత్తయ్య అమ్మ. సరే, ఆవిడ పేరు? రెండో ఆవిడ చిన్నమ్మాయి అంటారు. చిన్న అమ్మాయి. ఓకే. తర్వాత మూడో ఆవిడ కుసుమ, వీళ్ళింట్లోనే ఉండేది చూడు, కుసుమ పిన్ని. కృష్ణబాబు పెళ్లి కాకుండా ఉండే, అదే పెళ్లి కాదే, పిల్లల్ని పుట్టలేదు ఆవిడకి. ఉమ్. వీళ్ళింట్లోనే ఉంది, మెహదీపట్నం మాయ అంటారు. ఓకే ఓకే. వాళ్ళ ఫ్యామిలీ, దుర్గమ్మ గారి ఫ్యామిలీ అది. వీళ్ళు అంటే మొత్తం ముగ్గురు మగవాళ్ళు, ఇద్దరు ఆడవాళ్ళు. ఇద్దరు కాదు, ముగ్గురు ఆడవాళ్ళు. ముగ్గురు ఆడవాళ్ళు, ముగ్గురు మగ పిల్లలు, ముగ్గురు ఆడపిల్లలు. మరి ఇంకెవరన్నా ఉన్నారేమో నాకు తెలియదు, నీకు తెలిసినంత వరకు. ఓకే. పోయిన వాడు ఎవరో నాకు తెలియదు. రైట్. తర్వాత ఇంకెవరు, రెండో చెల్లెలు శంకరయ్య మావయ్య తల్లి, బావిలో దూకినావిడేనా? లక్ష్మమ్మ గారు, ఆవిడకి ఇద్దరు పిల్లలు, కమలమ్మ గారు, శంకరయ్య మావయ్య. ఓకే. శంకరయ్య మావయ్య కూతురు మా విజయ, మెహదీపట్నం అదే బిహెచ్ఎల్. అది. తర్వాత శంకరయ్య మావయ్యకి 5 పిల్లలు. పెద్దవాడు లక్ష్మణరావు, వాడు గుంటూరులో ఎస్సీ కాలేజీలో పనిచేసేవాడు లెక్చరర్గా, తాగుపోతాయినాడు. నెక్స్ట్. తర్వాత మా విజయ. తర్వాత లక్ష్మణరావు అని చెప్పి ఉన్నాడు, వాడు బాగానే ఉంటాడులే. లక్ష్మణరావు వాడు దేవుళ్ళు అంటే సాంస్క్రిట్ కాలేజీలో పనిచేసేవాడు, వాడు మేనమామ ఇప్పించాడు. వాడు వాడి తర్వాత లక్ష్మణరావు పెద్దవాడు. వీడి పేరేంటి, వాడి పేరు ఏం చెప్పాను, పెద్దవాడి పేరు లక్ష్మణరావు, విజయ. శివం శివం కాదు, సోముట. సోము తర్వాత అది పేరేంటి, ఉమా ఉంది. ఉమా తర్వాత ప్రకాశం. ప్రకాష్ పోయినాడు, ఉమా పోయింది. వీళ్ళంతా మీ సుదర్శన శంకరయ్య పిల్లలు. ఓకే ఓకే. మీ తాతయ్యకి చెల్లెలి కొడుకు, రెండో చెల్లెలి కొడుకు శంకరయ్య, వాళ్ళ పిల్లలు వీళ్ళు. మూడో చెల్లెలు బెజవాడ వెంకమ్మ గారు, ఆవిడ పిల్లలు దుర్గయ్య మావయ్య. తర్వాత చంద్రవన కూడా ఉండేవాడు, వాడికి వచ్చి మంటగా ఉంటాడు, వాడు పెళ్లి చేశారు. తర్వాత సుబ్బమ్మ పిండి అంటాం, ఆవిడ అంతే, ముగ్గురే వాళ్ళకి. ఆడ దుర్గయ్య మావయ్య పిల్లలు వీళ్ళంతా. ఎవరు? మన దైవాలం పెద్ద కూతురు, రెండోది లక్ష్మి అంటారు, అక్కడే ఉంటుంది విజయవాడ దగ్గర. లక్ష్మి అని అతని పేరు నాకు గుర్తులేదు. ఓకే. మూడోది ఇది రాధ, నాలుగోది లక్ష్మి. రాధ ఎవరు? కర్నూలు రాధానా? కాదు, రాధ ఇదే, అదే కర్నూలు తాతయ్య. రాధ అదే. ఓకే. తర్వాత సూర్యం మూర్తి ఆడ మో పిల్లలు. ఓకే. వీళ్ళు దుర్గయ్య మావయ్య పిల్లలు. 6. ఓకే. ఇంకొక ఇప్పుడంటే ఇద్దరు చెప్పావు కదా, ఇద్దరు ముగ్గురు చెల్లెళ్ళు చెప్పావు మా తాతయ్యకి. అవును, ముగ్గురు చెప్పు. ఇంకొక ఆవిడ గుంటూరులో ఉంటుంది, కుసుమమ్మ గారు అని. కుసుమేనా పేరు? కాదు కుసుమ గారు, అన్సమ్మ గారు, అనసూయ గారు. ఆవిడ గుంటూరులో ఉంటుంది. ఆవిడ 4వ చెల్లెలా? 4. ఈ తాతయ్యకి.
వాడు బాగుంటుంది, బాగుంటుంది, చాలా బాగుంటుంది. ఆయన ఆ రోజుల్లోనే మెడికల్ రిప్రజెంటేటివ్. పెద్ద వాళ్ళకి పిల్లలు వాళ్ళకి పిల్లలు కొడుకు ఒక్కడే, వాసుదేవరావు గారు. వాడి పేరేంటి, వాసుదేవరావేనా వాడి పేరు? నాకు గుర్తులేదు. కొడుకు ఒక్కడే, ముగ్గురు ఆడపిల్లలు. ఒక పెద్ద దాని పేరు లక్ష్మి, రెండో దాని పేరు ఏంటో గుర్తులేదు, మూడోది కూడా పేరు గుర్తులేవు. ఒక అబ్బాయి ముగ్గురు ఆడపిల్లలు అంతనా? ఆ పెద్ద కూతురు ఉంది కదా లక్ష్మిని, దాని కొడుకుని ఇక్కడ మన మూర్తి ఉన్నారు చూడు, మన హెచ్ఎంటీలో 7th స్ట్రీట్లో యశోద క్లాస్మేట్ మూర్తి వాళ్ళ అక్కయ్యకి ఇచ్చింది. ఓహో. కుసుమ్ అదే కనసమ్మ గారి మనవాడిని వాళ్ళకి ఇచ్చారు. మీ తాతయ్య లాస్ట్ చెల్లెలు? లాస్ట్ చెల్లెలు కూతురు కొడుకు మూర్తి వాళ్ళ అక్కకి ఇచ్చారు. అమ్మాయి పేరు అచ్చా, ఓకే. వాళ్ళు గుంటూరులో ఉంటారు? వాళ్ళు గుంటూరులో ఉండేవాళ్ళు, బ్రాడీపేట రెండో లైన్. ఓకే, నెక్స్ట్ నెక్స్ట్. మా అమ్మమ్మ వాళ్ళు బ్రాడీపేట మూడో లైన్, వాళ్ళు 4వ లైన్. 2వ లైన్లో మా తాతయ్య పింతండ్రి కొడుకు ఉండేవాడు, గోపయ్య గారు అని. ఆయనకు ఒక చెట్టు, వాళ్ళు అక్కడ ఉండేవాడు బ్రాడీపేట. వాళ్ళు వస్తారు చూడు సినిమాల్లో, పేరేంటి? ముక్కామల అండి. చెప్పు. అదే పెద్ద వేషాలు ఇస్తుంటాడు చూడు, సుబ్బరామయ్య గారు. సుబ్బరాజు. సుబ్బరాయ శర్మ. సుబ్బరాయ శర్మ ఇప్పుడు మా తాతయ్య బాబాయ్ కొడుకు అని చెప్పాను చూడు, బ్రాడీపేట 2వ లైన్లో ఉంటారని. ఆవిడకి ఆవిడే ఈ సుబ్బరాయ శర్మకి మేనత్త అవుతుంది. మీ తాతయ్యకి అక్కడ వదిలే ఇంకా. మా తాతయ్య బాబాయ్ కొడుకు. బాబాయ్ కొడుకు. ఆయన పెళ్ళానికి అన్న కొడుకో తమ్ముడు కొడుకో అవుతారు. సుబ్బరాయ శర్మ. ఓకే, డన్. ఆయన ఫోన్లో మాట్లాడినప్పుడు చెప్పాడు. ఓకే, నెక్స్ట్. ఇప్పుడు 4 అన్నదమ్ములు, 3 అక్క చెల్లెళ్ళు అయిపోయారు. లేదు లేదు, అయిపోయింది. నెక్స్ట్. ఇంకా ఎవరున్నారు? అంతే, మీ తాతయ్య లెవెల్ అయిపోయింది. మా తాతయ్య అన్నదమ్ములు అయిపోయారు, అన్నదమ్ముల పిల్లలు అయిపోయారు. మీ బామ్మ? మా బామ్మ మా నాన్న మా బాబాయే కదా మా బామ్మకి, అంతే కదా. మా బామ్మ చెల్లెలు ఆవిడ చిన్న బామ్మ సత్తెనపల్లిలో. సత్తెనపల్లిలో చిన్న బామ్మ మేనత్త కొడుకే ఇచ్చారు, మా బామ్మ మేనత్త కొడుకే వాడు సత్తెనపల్లి వాళ్ళు. మరి వాళ్ళ అన్నదమ్ములు ఎంతమంది, ఒక ఆయన పేరు నీలకంఠం గారు అని చెబుతుంది. ఎవరు అన్నదమ్ములు? బామ్మ వాళ్ళ మొగుడు అన్నదమ్ములు వాళ్ళు. మీ చిన్న బామ్మ వాళ్ళు మొగుడు అన్నదమ్ములు వాళ్ళు. ఈయన పేరు మీ చిన్న బామ్మ అంటే సత్తెనపల్లి ఆవిడేగా. ఆయన పేరు శేషగిరి అన్నావు. శాషగిరి ఆయన పేరు. ఓకే మేనత్త కొడుకి. ఓకే, డన్. వాళ్ళు ఎంతమంది చెప్పు, మీ చిన్న బామ్మ పిల్లలు? చిన్న బామ్మ పిల్లలు మొట్టమొదలు పెదనాన్న, పెదనాన్న పేరు రాఘవరావు. తర్వాత సత్తెనపల్లి. సత్తెనపల్లి రాఘవరావు, ఆయన కారణం ఆ ఊరికి మంచి పేరు కల. నెక్స్ట్. తర్వాత పెద్దత్తయ్య మెడ్రాస్ అత్తయ్య. మీ చిన్న బామ్మ కూతురు ఆవిడ? మెడ్రాస్ అత్తయ్య కూతురు అయితే మా బామ్మ పెంచుకుంది. మా బామ్మ కాడ పిల్లలు లేరు కదా, అందుకని ఇక్కడే ఉండేది ఆవిడ. తెచ్చుకుంటుండేది, ఎప్పుడు తెచ్చుకొని ఇక్కడ ఉంచుకుంది. ఇప్పుడు ఆ మెడ్రాస్ అత్తయ్య మొగుడు ఈయన ముక్కామల. ఓకే, మెడ్రాస్ అత్తయ్య ఆవిడ ఇక్కడే ఉండేది. మా నాన్న వాళ్ళకి చెల్లెలంటే, అక్కయ్య అంటే మా బాబాయ్కి పిచ్చి. మా నాన్నకి చెల్లెలంటే ప్రాణం. ఆవిడ మెడ్రాస్ అత్తయ్య అంటే. వాళ్ళ తర్వాత కల్మషం లేని ప్రేమలు, ఇట్లా మాదిరాజు వాళ్ళగా పై పైన ఆహా ఓహో అని వెనకాల గోతులు తగ్గే తెలివితే అట్లా కాదు వాళ్ళకి. మీ మాదిరి వాళ్ళు అట్లా ఉంటారే? చాలా మంది ఉన్నారు మా వాళ్ళు. అందరూ ఇది నెక్స్ట్. వాళ్ళు చాలా మంచి ప్రేమలు, స్వచ్ఛమైన ప్రేమలు వాళ్ళు, కల్మషం లేని ప్రేమలు వాళ్ళంతా. మా అత్తయ్య కూడా మా మెట్రాస్ అత్తయ్య అసలు ఎంత మంచిదో అంత మంచిది. నెక్స్ట్. ఆవిడ తర్వాత వెంకు బాబాయ్. ఓకే, వెంకు బాబాయ్ తర్వాత మెడ్రాస్ బాబాయ్ సుబ్బడు బాబాయ్, సుబ్బారావు. నేను వాటిని స్టూడియోలో పనిచేస్తాను. తర్వాత లలిత అత్తయ్య, అంతే వాళ్ళ. వీళ్ళెవరు? మీ
చిన్న బామ్మ పిల్లలు పిల్లలు. అంటే జడ్డ శ్రీరామయ్య గారి మనవరాళ్ళు. ఓకే. మీరు ఇటు వాళ్ళు అటు. అటు మేనత్త కొడుకు ఇచ్చారు కనుక ఓకే, అది వదిలేసాయి. బట్ కాపురం నిలిచింది. ఓకే. నెక్స్ట్ మీ బామ్మకి తాతయ్య అమ్మమ్మ తాతయ్య చిన్న తాతయ్య. మా బామ్మ మా నాన్న పెళ్ళైన తర్వాత తలుపుతారు. వచ్చారు. ఎవరులే చెప్పు. మీకు మీ బామ్మకి ఇద్దరు పిల్లలు. మా బామ్మకి పెళ్ళంటే ఆ రోజుల్లో చిన్నపిల్లల్లోనే చేసేవాడు కదా. పెళ్ళైన 9 ఏళ్ళకో ఏమో మా నాన్న పుట్టాట. 9 ఏళ్ళు 10 ఏళ్ళు చదువుతుంది బామ్మ. తర్వాత మా నాన్నకు ఒడిగి చేసినప్పుడు 13 ఏళ్ళకి చేశారు ఏమో. ఒడిగి చేసినప్పుడు మా బాబాయిని కట్టుతోటి తాతయ్యకి చిన్న తాతయ్యకి 14 ఏళ్ళు తేడా. ఓకే. చిన్న తాతయ్య మా నాన్న పిల్లలు కావాలి. చెప్పు. మా నాన్న పిల్లలు మా అన్నయ్య మీ అన్నయ్య పేర్లు చెప్పాలి. పేరు వీరభద్ర శర్మ. అది మా బామ్మ వాళ్ళ నాన్న పేరు జళ్ళభద్రయ్య గారు. మూతి పవన్ బుర్ర లేకుండా నందిగామ భద్రయ్య గారు. ఓకే, రైట్. జళ్ళ ఆయన ఏమో తాతయ్య కదా. గుడ్, అర్థమైందిలే. ఓకే. నందిగామ భద్రయ్య గారు పేరు. ఓకే, అది పెద్దమ్మాయి పేరా? ఆయన పేరు వాళ్ళ నాన్న పేరు పెట్టుకుంది మా బామ్మ. ఓ. తర్వాత నేను మా అన్నయ్య కంటే ముందు ఒక ఆడపిల్ల పుట్టిపోయింది. ఓకే. పుట్టంగానే పోయింది పుట్టిన తర్వాత అన్నయ్య కడుతూ అన్నయ్య పుట్టిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆడపిల్ల పోయింది. తర్వాత నేను పుట్టాను. నాకు అన్నయ్యకి 6 ఏళ్ళ తేడా అంటున్నాము. 5:30 6 అట్లా చదువుతుంటున్నాము. అయితే నా పేరు మా బామ్మ వాళ్ళ అమ్మమ్మ పేరు పెట్టుకోవాలనుకుంటున్నాను. దుర్గమ్మ గారు. అంతా మరి కుటుంబం అంతా తీసుకొచ్చింది ఆవిడే కదా. ఆవిడ మహా తిరిగి దొరుకుతారు. ఎవరు? దుర్గమ్మ గారు. ఆవిడ వయసు చిన్నదే కదా పాపం. మంచి మరి ఆయన పోయిన దగ్గర నుంచి కుటుంబాన్ని లాక్కొచ్చింది. ఇది ఆడపిల్లల్ని పెంచింది, పెళ్ళిళ్ళు చేసింది, కుటుంబాన్ని మగవాళ్ళలాగా ఒక రెక్క మీద లాక్కొచ్చింది. మంచి సాగు ఉంటాం. ఆ రోజుల్లో మట్టి ఇళ్ళు ఉండేవి. మట్టి గోడలు. మట్టి గోడలు అంటే ఇక్కరాళ్ళు ఉండవు. మట్టి అంటే ఏంటి? ఎడ్ల చేత తొక్కిస్తారు మట్టి. అంటే ఇట్లా గమ్లాగా వస్తుంది అనమాట ఆ మట్టి. ఆ మట్టి శుద్ధలు పేర్చి గోడలు కడతారు. దాంట్లో ఇటుక ఏమీ ఉండదు. దాంట్లో ఏదో కలుపుతారని చెబుతుంది బాగా. మనకు కరెక్ట్గా గుర్తులేదు. ఏదో కలుపుతారని చెప్పి అది దాంతో మట్టి గోడలు ఇల్లుట పెద్ద ఇల్లేట. తర్వాత ఆ ఇంట్లోనే ఉండేవాళ్ళట. ఒకసారి ఆవిడ ధైర్యం ఏంటి చెప్తుంది బామ్మ. ఆ రోజుల్లో దీపాలు, మీకు పార్సిమాల్లో డబ్బా ఉంటే దీపాలు అట్లా దీపాలు ఉండేవిట. ఇంకా అప్పటికి లాంతర్లు రాలేట మా బామ్మ వాళ్ళు. అయితే నాన్నవాడు పుట్టినట్టున్నారు. బాబాయ్ పుట్టాడు లేదా నాన్న. అయితే దొంగ వచ్చాడు ఇంట్లోకి రాత్రి. దొంగ వస్తే వాడు చెయ్యి పట్టుకొని ఒక్క గుంజి టపా బాది ఎవడు రాను అని అడిగింది. మా ఇంట్లోకి ఎందుకు వచ్చావరా, మా ఇంట్లో ఎందుకు చూపుతావా అని వాడి బర లాంటివి బయటపడేసుకుంటారు. దుర్గమ్మ గారు అంత ధైర్యంగా చాలా కుటుంబాన్ని లాక్కొచ్చింది బాబా. ఇంతమంది మరి బామ్మని మరి మీ బామ్మ మీ చిన్న బామ్మ తర్వాత మీ తాతయ్య చిన్న తాతయ్య పెద్దమాయ నువ్వు నీ తర్వాత నేను నా పేరు మా బామ్మ వాళ్ళ అమ్మమ్మ పేరు పెట్టుకుంది. తర్వాత మా చెల్లెలు దాని చిన్నాయి అంటాం మేము. దాని పేరు మా నాన్న లోలాదేవి అని పెట్టుకున్నాం. ఓకే. నెక్స్ట్ భారతి రెండో చెల్లెలు. దాని పేరు భారతి అని పెట్టాడు నాన్న. తర్వాత వాడు మా తమ్ముడు పేరు సుబ్రహ్మణ్యం అని మా అమ్మ పెట్టుకుంది. మా నాన్న ఏమో భవభూతి అని పెట్టారు. ఏం పేరు? భవభూతి. పండిత పుత్ర పరమసుంట అంటారు. అయ్యో వీడియోలో అట్లా చెప్తావు ఏంటే? సరే.
అంటే తర్వాత మా అమ్మ సుబ్రహ్మణ్యం అని పెట్టుకుంది. అంటే ఆవిడకి సుబ్రహ్మణ్యం ఇది చెప్పా కదా మొన్న. అవును, పెద్దమ్మాయిది చెప్పు ఒకసారి వీడియోలో. ఓహో చెప్పాలి. అది చెప్పు. అవును, మనకి తీయచ్చా? తీయకు, నొక్కుంటా నొక్కుంది. సైడ్కి పెట్టు కొంచెం. అయితే మేమందరం గుంటూరులోనే పుట్టాం. మా అమ్మమ్మ వాళ్ళ గురించి చెప్పాలి కదా. మేము గుంటూరులో పుట్టామంటే మా అమ్మమ్మ వాళ్ళు అసలు గుంటూరు వాళ్ళు కాదు. వాళ్ళు చీరాల దగ్గర జాండ్రీపేట్. జాండ్రిపేట. అయితే అక్కడ దొరసాముల దగ్గర పనిచేసేవాళ్ళు. ఆ రోజుల్లో మా తాతయ్య ఎస్ఎల్సీ చదువుకున్నట్ట. ఆ రోజులు అంటే ఎవరికి 200 ఏళ్ళు అయి ఉంటుందేమో, సుమారుగా ఎక్కువే ఉంటుంది. ఆ రోజుల్లో ఆయన ఎస్ఎల్సీ చదువుకున్నాడు. ధారాళంగా ఇంగ్లీష్ మాట్లాడేవాడు. మీ తాతయ్య? మా అమ్మమ్మ తాతయ్య. అయితే ఆయన అక్కడ ఆ దొరస్వామి దగ్గర ఏదో ఆయనకి తేడా వచ్చింది. ఈయన మంచి తెలివిగలవాడు, చాలా తెలివిగలవాడు, మహా తెలివి. అయితే నీ దగ్గర నేను ఎందుకు పనిచేస్తాను నేను అని చెప్పేసేసి ఇంకా రాత్రి మా అమ్మ పసిపిల్లట, నెలల పిల్లట, సంవత్సరం పిల్ల, నెలల పిల్ల. ముగ్గురు, మా అమ్మక్కయ్య, మా అయ్య, మా అమ్మ, వాళ్ళని తీసుకొని గుంటూరు వచ్చాడు. గుంటూరు వచ్చి అప్పుడు మరి ఎవరి ద్వారా పెట్టాడో తెలియదు, రాళ్ల వ్యాపారం పెట్టాడు మా తాత. రాళ్ల వ్యాపారం పెట్టి చాలా చాలా బాగా సంపాదించుకున్నాడు. మా అమ్మమ్మకు బోల్డ్ నగలు ఉండేవి. ఆయన కంచి దాకా వెళ్ళొచ్చేవాడు, అదంతా సరఫరా చేసేవాడు ఆ వ్యాపారం. మా అమ్మమ్మ అన్ని కంచి పట్టు చీరలే కట్టుకునేది. మాకు తెలిసి కాటన్ చీరలు కట్టుకోవడం చూడలే మా అమ్మమ్మని. అవైలబుల్ బాగుంటుంది మా అమ్మమ్మ నచ్చడం. మా తాతయ్య కూడా రండి. అయితే ఇంకా అయితే మా అమ్మ దగ్గర రాలేదు మళ్ళా. మా అన్నయ్య, మేమందరం గుంటూరులోనే పుట్టాం. మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లోనే పుట్టాం. ఎవరి ఎక్కడ అందరూ ఆ 7 పొరుళ్ళు మా అమ్మ గుంటూరులోనే పోసుకుంటాం. ఓకే. అయితే మా అన్నయ్య పసిపిల్లాడప్పుడు ఏడాది పిల్లాడు అయినాడు కాలేదో నాకు గుర్తులేదు కరెక్ట్గా. అక్కడికి ఉన్నట్టుండి కళ్ళు మూసుకుపోయినాయిట. కళ్ళు తెరవలేడు, చూడలేడు, నడుస్తుండేవాడు లేదో గుర్తులేదు నాకు కరెక్ట్. అయితే అమ్మమ్మ ఇంట్లో ఉంది అమ్మ అక్కడ. మళ్ళీ ఏదన్నా వస్తే మళ్ళీ పెద్ద టర్మిక్ కదా, ఆ రోజుల్లో మామూలుగా ఉండదు కదా, చాలా గొడవ చేసేవాళ్ళుగా ఉంటాం. కానీ మా తాతయ్య మంచి పలుకుబడి గలవాడు. ఆ ఊళ్ళో అందరు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళాడు. పిల్లాడిని చక్క వేసుకొని వెళ్ళేవాడు ఆయన. ఎంతోమంది డాక్టర్లు చూపించాట. వాళ్ళన్నీ ఇంగ్లీష్ డాక్టర్లే చూపిస్తే. గుంటూరు అంటే అప్పటి నుంచి కూడా మంచి పేరు. అంటే ఆ రోజుల్లో బ్రిటిష్ వాళ్ళు గుంటూరులో పెద్ద పెద్ద హాస్పిటల్స్ పెట్టారట. మా బాబాయ్ కూడా గుంటూరులోనే పుట్టాడు. ఏదో హాస్పిటల్ క్రిస్టియన్స్ హాస్పిటల్. ఓకే. అప్పుడు ఏం చేసింది? అయితే ఇంకా ఎంతమంది చూపించినా తగ్గటం లేదు అన్నయ్యకి. అని కళ్ళు రావట్లేదు, కళ్ళు తెరవలేడు. మమ్మీ ఏడుస్తుంది, ఏమైంది అని అంటే అప్పుడు మా ఇంటికి ఎవరో వచ్చాక, మా ఇంటికి ఒక ఆయన వచ్చేవాడు, పెద్ద ఆయన, అమ్మమ్మ వాళ్ళ ఇంటికి. వాళ్ళు చుట్టాలి, గుర్తు రావట్లేదు ఇప్పుడు. ఆయన చెప్పాట, అదిగా సీతారాముడు, ఇవన్నీ మందులు వాడావు బాగానే ఉంది, మన మామూలుగా మన భక్తి ప్రకారం మనం చేసుకుంటాం అని. పాత గుంటూరులో పార్కు దగ్గర పెద్ద పుట్ట ఉంటుంది, చాలా పెద్ద పుట్ట. అయితే 40 రోజులు పుట్టకు వారు ధని అంటారు, ధని అంటారు, ధని పొయ్యండి అని చెప్పింది. 40 రోజులు ఉపవాసం ఉండాలి, నేల మీద పడుకోవాలి. అమ్మ చిన్నపిల్లేగా పాపం, అప్పటికి ఎన్ని ఏళ్ళు ఉంటాయి, 16 ఏళ్ళు ఉంటాయి. అంటే పోసిన తర్వాత 40 రోజులు అయిన తర్వాత అది కూడా ఏంటి, పుట్టకు దాన్ని పోసేటప్పుడు బిందెతో నీళ్లు పోసుకుంటే తల వెంట్రుక ఆరకూడదు, ఒంటి మీద బట్ట చింగారకూడదు. ఇలా పోసుకుంటూనే ఉంటాను, నీళ్లు వెనకాల కొలిచి పోస్తుండాలి, నీళ్లు తల నుంచి. అట్లా 40 ప్రదక్షిణాలు, 108 ప్రదక్షిణాలు, అట్లా గుర్తులేదు, 108. మొత్తం 40 రోజులు 40 రోజులు చేయాలి. చేసి తర్వాత నాగుల చీర అంటారు. నాగుల చీర అంటే ఎర్ర చీరకి ఎర్రగళ్ళు ఉంటాయి.
ఎర్ర అంటే పూర్తి ఎర్రగా ఉండదు అది. ఉమ్, దానికి ఎర్రగడ్డు ఉంటాయి. ఉమ్, దానికి కొంగే ఉండదు, అటు ఇటు ఇట్లా మన పౌంటైన్ లాగా. ఉమ్. దాన్ని కొంచెం చింపి దాని మీద పడేయాలి, కప్పాలి. పుట్ట మీద. పుట్ట కప్పాలి, కప్పి ఏంటో చేస్తారు. దానికి ఏదో దారాలు కట్టడం ఏదో చెప్పిందమ్మ, నాకు గుర్తులేదు. ఉమ్, ఏవో అవి చేస్తారు. అవన్నీ చేసింది అమ్మ, చేయించింది మా అమ్మమ్మ. అప్పుడు మా చీరాల అమ్మ కూడా ఉంది, మా అమ్మమ్మ చెల్లి ఉమ్, చీరాల. అయితే తీసుకెళ్ళి చేయించారట. ఉమ్, చేయించి ఇంకా 40 రోజులు అయ్యి అమ్మ ఇంటికి వచ్చేటప్పటికి పిల్లాడు కళ్ళు తెరిచాట. కళ్ళు తెరిచి చూస్తున్నాడు అటు ఇటు కళ్ళు. ఉమ్. అప్పుడు ఇంకా మామూలు మహిమ కాదు ఇది అనుకున్నారు అందరు, ఉమ్. చుట్టుపక్కల వాళ్ళు. అందుకనే చిన్నమాయకి సుబ్రహ్మణ్యమా? అని మా అమ్మ పెట్టుకుంది అట్లా. సుబ్రహ్మణ్యం ఎట్లా అంటే అమ్మకాయ కొడుకు సుబ్రహ్మణ్యం ఉన్నాడు. అమ్మకాయ కొడుకు ఏంటంటే అమ్మకాయకి అందరూ పిల్లలు పుట్టిండేవాడు. ఉమ్, పుట్టడం పోవటం కడుపులు పోవటం అట్లా చాలా జరుగుతుంటే మనిషి తగ్గిపోతుంటే ఆరోగ్యం పాడవుతుంది. తర్వాత పెద్దన్నయ్య పుట్టినప్పుడు పుట్టినరోజే వాళ్ళ పని మనిషి, ఆ రోజుల్లో ఈ పార్టీ వాళ్ళు వీళ్ళంతా అనాది వాళ్ళు ఇళ్ళల్లో పని చేసేవాళ్ళు కదా, ఉమ్, దాన్ని చెంగు పట్టమని ఆ పురిటి పిల్లాన్ని దాని చెంగులో వేసేసారు. దాని చెంగులో వేసేసి అప్పుడు తర్వాత మా అమ్మమ్మ తీసుకుందిట. వాడి మీద పసుపు నీళ్ళు చల్లి ఉమ్, మా పెద్దన్నయ్య మీద అప్పుడు మా అమ్మమ్మ తీసుకుందిట. మా పెద్దన్నయ్య అంటే ఏంటంటే ఆ పేడ అంతటితో పోతుంది అని ఆ నమ్మకం ఆ రోజుల్లో. అట్లా ఆ తర్వాత పెద్దన్నయ్య తర్వాత అందరూ బాగానే ఉన్నారు. పెద్దమ్మాయి వాళ్ళు అంతనా? ఉమ్, మా అమ్మక్కయ్య ఆవిడ, మా అమ్మక్క అక్కయ్య, ఉమ్, పెద్దన్నయ్య తర్వాత సుబ్బరన్నయ్య, ఉమ్, సుబ్బరన్నయ్య తర్వాత సత్తి కిష్టు, ఉమ్, తర్వాత పెద్దమ్మాయి చిన్నమ్మాయి, ఉమ్, అమ్మక్కయ్య పిల్ల. ఉమ్. అట్లా మేము అంటే అట్లా చెంగులో పడేయటం కాదు, పులిస్తరాకు అంటే ఏంటంటే మనం అందరం తింటాం కదా, తిన్న తర్వాత ఎంగిలిస్తళ్ళు ఉంటాయా, ఉమ్. ఎంగిలిస్తళ్ళు బయటపడేస్తాం కదా, ఉమ్, ఆ పనమ్మాయి చేత ఆ ఇస్తరాకులన్నీ తెప్పించి ఉమ్, పరిచి దాని ఒళ్ళో చెంగు పరచమని ఆ ఇస్తరాకుల్లో పిల్లాడినట్లు ఎత్తి పడేశారు మా పెద్దన్నయ్య. ఉమ్, పులిస్తరాకులు అంటే ఏంటి, పిల్లాడు పాడైపోతే పడేస్తారు, అట్లా పిల్లాడు మాకు వద్దని పడేస్తారు చూడు, అట్లా అట్లా పడేసిన తర్వాత ఉమ్. అమ్మమ్మ తీసుకుంది, మళ్ళీ అమ్మమ్మకి ఇచ్చింది అది. మీ అమ్మమ్మకి అది పని చేసేది ఉంటారు మా అమ్మ. పనమ్మాయి. ఆ, అది ఇచ్చింది. అక్కడి నుంచి అన్నయ్య ఆరోగ్యంగా ఉన్నాడు, పెద్దన్నయ్య బాగానే ఉన్నాడు. మళ్ళీ మీ మాయ, పేరు ఆ? మీ పెద్దన్నయ్య పేరు? పెద్దన్నయ్య పేరు లక్ష్మీనారాయణ, ఓకే. రెండో అన్నయ్య పేరు సుబ్రహ్మణ్యం, ఉమ్, మూడో వాడి పేరు సత్యనారాయణ ఏమో, ఉమ్, సత్య అంటాం. ఉమ్, నాలుగో వాడి పేరు వీడు కృష్ణమూర్తి అనేమో వాడి పేరు, పూర్తిగా నాకు తెలియదు. కిష్టమాయ. కృష్ణమూర్తి అనేమో. ఓకే. తర్వాత పెద్దమ్మాయి. విజయలక్ష్మి దాని పేరు. ఉమ్, దాని పేరు తర్వాత శ్యామల. రెండో దాని పేరు చిన్నమ్మాయి పేరు శ్యామల. మీ మాయ పిల్లలు మా ఒక్కడేనా మాయ? ఒక్కడే మా అక్క. మేనమామ. మా అమ్మ, మా అమ్మక్కయ్య, మా అమ్మ. వాడకంటే ముందు మామయ్య పెద్ద. మీ మాయ ఫస్ట్, తర్వాత అమ్మక్కయ్య, అమ్మక్కయ్య, తర్వాత మీ అమ్మ. మా అమ్మ. ఉమ్. అయిపోతే మీ మాయ పేరు? మామయ్య పేరు సుబ్బారావు, ఆయన తహసీల్దార్ చేశారు గుంటూరులో. చాలా ఊళ్ళకి ఓకే. ఆ, గుంటూరుకి వచ్చాడు, గుంటూరులో చేయలే. సరే. వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు మరి పుట్టిపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారో నాకు తెలియదు. ఉన్నవాళ్ళు? ఉన్నవాళ్ళు పెద్ద దాని పేరు మా వదిన పేరు సరోజిని, తర్వాత మా బావ పేరు శ్రీరామచంద్రమూర్తి, తర్వాత మారుతి, మారుతికి ముందు సువర్చల దేవుడిగా, దేవి సువర్చల దాని పేరు, నాయుడిది. ఉమ్, దాని తర్వాత వాడు మారుతి, ఉమ్, మారుతి తర్వాత గణపతి, ఉమ్, గణపతి తర్వాత సీతు, లోపల లలిత ఉంది. తర్వాత మారుతి తర్వాత గణపతి తర్వాత గణపతి తర్వాత లలిత. తర్వాత సీతు సీను. అది ఓకే. మా మామయ్య పిల్లలు వాళ్ళంతా. మా మేనమామ ఓకే. తర్వాత మీరు చెప్పేసావు చిన్న తాతయ్య పిల్లలు. చిన్న తాతయ్య పేరు? మా పిల్లలు చెప్పేసాను కదా. చెప్పలేదు. మీ పిల్లల సంగతి కాదు మా ఫస్ట్. పిల్లలంటే మీరు కాదు, ఆ, మా అన్నదమ్ములు. మీ అన్నదమ్ములు చెప్పేసావు. అందరినీ చెప్పాను. ఆ,
తర్వాత శ్రీరామ్మూర్తి గారు వాళ్ళ తమ్ముడు పేరు, తమ్ముడి పేరు మా నాన్నకి మా బాబాయ్కి 14 ఏళ్ళ తేడా. ఆయన పేరు ఆయన పేరు శివప్రసాద్. ఎందుకు 14 ఏళ్ళండి? పుట్టలే. అంతే. ఆవిడకి పెళ్ళి అయిపోయిన తర్వాత చిన్నతనాలు పెళ్ళిళ్ళు కదా, 10 ఏళ్ళకి పెళ్ళి అయింది. 10 ఏళ్ళకి ఏం లేవు, పుట్టిపోవడానికి అసలు ఆవిడకి ఏమి లేవు. కడుపులో ముందు ఒకళ్ళు పుట్టిపోయారు. ఎవ్వరు మీ నాన్నకి ముందు అంటే అది అమ్మమ్మకి. బామ్మకి. ఇప్పుడు బామ్మకి చెప్పు. మీ బామ్మ గురించి చెప్పట్లేదే, అమ్మ వాళ్ళ బామ్మ గురించి చెబుతుంది. నాన్న చెప్పేవాళ్ళు. మా బాబాయ్ సరే సరే. బాబాయ్ పేరు శివప్రసాద్. ఉమ్, మా పిన్ని పేరు గిరిజా కుమారి. గిరిజ అంటాము. వాళ్ళు పేరు ఏమని పెట్టుకున్నారు. వాళ్ళ అసలు పేరు మా పిన్ని పేరు. ఉమ్, అయితే మా బామ్మ తాతయ్యకి ఆ పేరు నచ్చక వాడి పేరు శివుడు కదా, మనం గిరిజ అని పెట్టుకుందాం అనుకున్నారు. ఉమ్, అట్లా గిరిజ అయింది. ఉమ్, ఆడపిల్లలు పెద్దదాని పేరు సీతామహాలక్ష్మి, మా బామ్మ పేరు. ఉమ్, పిల్లాడి పేరు ముచ్చింజేరావు, మా తాతయ్య పేరు. ఉమ్, తర్వాత మనోన్మణి, అది మా బాబాయ్ ఇష్టపడి పెట్టుకున్నారు. అది మనకి కాస్త మణి కూర్చుంది. ఉమ్, మా నాన్న చెప్పాడు, బాబాయ్ పెడుతున్నప్పుడే దాని పేరు కత్తిరించి పిలుస్తారు రా, అట్లా పిలవ నీకు అని చెప్పాడు. ఉమ్, ఆయన మాట వినేది వరకు. ఉమ్. సో మనోన్మణి. ఓకే, అయిపోయింది. అది వాళ్ళ పిల్లలు, బాబాయ్ పిల్లలు. ఓకే. ఇంకేం కావాలి, మా ఫ్యామిలీ చెప్పేసాక పిల్లలు. ఉమ్, ఇంకేం కావాలి. ఇంకేమున్నాయి? పెద్ద మామయ్య పుట్టక ముందు ఈయన పుట్టక ముందు ఒక ఆడపిల్ల పుట్టిపోయింది. చెప్పాను. అదే చెప్పింది పెద్దమాయ. మీ నాన్న ముందే, మా నాన్న ముందే నేనన్నా. అమ్మ చెప్పేది వాళ్ళ బామ్మ గురించి. వాళ్ళ బామ్మ గురించి అంటే తాతయ్య చింతాతయ్యనా ఇంకెవరైనా ఉన్నారా అని అడుగుతున్నా. వాళ్ళకి మధ్యలో మీ నాన్నకి ముందు ఒక పిల్ల, తర్వాత ఒక పిల్ల, ఇద్దరు అదే పోయారు. అదే విన్నా. అది మీ ఇద్దరికి ఎంత గ్యాప్ ఈయనకి నీకు? 5-6 ఏళ్ళ 5.5 సంవత్సరాలు అనుకుంటున్నా. 5.5-5.30 చెబుతుండేది అమ్మ. నువ్వు పుట్టిన ఇయర్ ఏంటత్తయ్య? 48 48 నేను పుట్టింది. 48. పెద్దమాయ ఎప్పుడు? ఆయన 43. 43 ఏప్రిల్ 2. 6 ఏళ్ళు అయితే. 5.5 అక్టోబర్. కరెక్టే. అదే అమ్మ చెబుతుండే. మాకు డేట్లు ఎవ్వరివి తెలియదే. నాకు నా పెళ్ళప్పుడు నాకు ఆ శుభలేఖ రాయించేటప్పుడు నాకు 11వ తారీఖు పుట్టాను అనేదాకా తెలియదు నాకు. ఎవ్వరివి ఎవరు రాశారు? నా పెళ్లి శుభలేఖ ఎవరు జాతకం రాశారు? జాతకం కాదు, జాతకం. మా అమ్మమ్మ వాళ్ళ తాతయ్య, ఆయనకు తెలిసిన వాళ్ళు గనులు ఉన్నారు బాగా గుంటూరులో. ఆయన మహానుభావుడు మా అమ్మమ్మ వాళ్ళ తాతయ్య. అసలు మా అమ్మమ్మ వాళ్ళ తాతయ్య గురించి ఇంకా చెబుతా నేను. మా అమ్మమ్మ వాళ్ళ తాతయ్య నిష్ఠాగరిష్ఠుడు బాగా. ఫాస్ట్గా చెప్పి. ఆయన చాలా గొప్పవాడు. చదవ దేవుడు భజనలు అవన్నీ. కొంచెం లేట్గా వెళ్తేనే బెటర్. చెప్పు. భజనలు అవి కాదు, భక్తి. భక్తి అంటే దేవుడి దగ్గర కూర్చొని చదువుకోవటం. అది అసలు ఆయన అటు ఇటు తిరుగుతూ కూడా భగవద్గీత చదివేసేవాడు. విష్ణు సహస్రనామాలు కళ్ళు మూసుకొని చదువుతుండేవాడు. లలితా సహస్రం. అవునా, విష్ణు సహస్రనామము ఒకసారి చెప్పావు. చెబుతా అందుకే. అదేనా? ఓకే ఓకే. ఆయన చాలా చాలా గొప్పవాడు. అయితే ఆయన ఇప్పుడు నేను చీరాల దగ్గర నుంచి, జాంటిపేట దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి వచ్చేసాడని చెప్పా కదా, దొరసాన్ దగ్గర నుంచి వచ్చినప్పుడు వాళ్ళ కోర్టులో వ్యాజ్యం వేసారట. ఎవరు? వాళ్ళు వచ్చేసాడనో ఏదో. మీ తాతయ్య మీద? మా అమ్మమ్మ వాళ్ళ, మా అమ్మ తండ్రి మీద. మీ అమ్మ తండ్రి మీద అంటే ఓకే, మీ తాతయ్య మీద వేస్తే ఆయన కోర్టుకు వెళ్తుండేవాడు. వచ్చేవాడు దండం పెట్టుకుంటూ రోజు, నాయన శ్రీమన్నారాయణ విష్ణుమూర్తి ఎప్పటికి తేల్చుతావయ్యా అని దండం పెట్టుకుంటుండేవాట రోజు. పడుకునేటప్పుడు కూడా విష్ణు సహస్రనామం చదువుకొని పడుకునేవాట ఆయన. చాలా మా మాయకు కూడా అన్నీ వచ్చట్లా. మా మాయకు కూడా బాగా వచ్చు అన్నీ. మా అమ్మకు అసలు చదవని రాని అష్టోత్తరం లేదు మా అమ్మకి. మా అమ్మకు చాలా తొందరగా వస్తాయిట. మా నాన్న అంటాడు దానికి ఆ నిద్రకోలు ఒకటే ఉంది అనేవాడు మా నాన్న. మా అమ్మ ఏది చదివినా గ్రాహ్యం ఎక్కువ, బుర్రలో అంటుకుంటుంది బాగా. ఓకే. కోర్టు. అయితే ఆయన ఇట్లా ఆలోచిస్తూ రాత్రిపూట పడుకునేటప్పుడు సహస్రనామం చదువుకొని దండం పెట్టుకొని పడుకుంటే తెల్లారుసామున, ఒరే సీతారాముడు నువ్వు గెలిచావురా, పో, నువ్వేం భయపడకు, ఇంకా లే ముందు ఇంకా పో అని అరిచాడు. ఓ బ్రాహ్మడు రూపంలో, ముసలి బ్రాహ్మడు
అంగోస్త్రం కట్టుకొని పైన కండువా వేసుకొని దంచంతో వచ్చాట ఆయన. పో నువ్వు రేపు భోజనం పెడుతూ కానీ లేపో అన్నట్ట. నువ్వు వస్తానంటే నీలాంటి వాడు 10 మందికి పెడతా నేను, మా ఆవిడ చేస్తుంది అన్నట్ట మా తాతయ్య. మా అమ్మమ్మ అట్లాగే చేసి పెట్టి బాగా మడి కట్టుకో. ఇది కళ. ఇది కళ. కళ తెల్లవారు లేవంగానే మా అమ్మమ్మ పిలిచి చెప్పాట, ఇట్లా కళ వచ్చిందే నాకు. మా అమ్మమ్మ కూడా మేనత్త కూతురే అవుతుంది ఆయనకి. ఇట్లా కళ వచ్చింది నాకు అని చెప్పాట. కళ లేదేముంది లేవయ్యా, పడుతున్నావు నేల నుంచి, కానీ దేవుడు ఇంకెప్పటికి దయ కలిగిస్తాడు మా అమ్మ అందిట. తర్వాత పోస్ట్లో వచ్చిందిట, ఇట్లా మీరు రాజ్యం గెలిచారా. అప్పుడు దేవుడు ఉన్నాడు అనుకున్నారు వాళ్ళు. అది అది అంటే అది ఏంటి విష్ణు సహస్రనామం చెప్పేదానివి? విష్ణు సహస్రనామం చదువుకుంటుండే, పడుకునేటప్పుడు విష్ణు సహస్రనామం చదువుకొని పడుకున్నాడు ఆయన. ఆయన రెగ్యులర్గా విష్ణు సహస్రనామం చదువుతమే కాదు, మనం శ్రీరామ్ 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 ఎట్లా అనుకుంటాము పోయింది. చెప్పు పర్లేదు. శ్రీరామ్ శ్రీరామ్ ఎట్లా అనుకుంటాము, ఆయన అట్లా విష్ణు సహస్రనామం చదువుతూ ఉంటాడు. అంటే నోటికి అంత బాగా వచ్చాయి. అట్లా అట్లా గెలిచాడు, రాజ్యం గెలిచాడు. అంటే ఆయన విష్ణు సహస్రనామం చదవడంతో గెలిచినట్టు, అది అంతేనా? అంతే కదా, నమ్మకం. భగవంతుడు ఉన్నాడు అనుకుంటే అదే మరి భగవంతుడు తీసే. అది మీ తాతయ్యది అంటే మా అమ్మమ్మ వాళ్ళ తండ్రి, మా అమ్మ వాళ్ళ, మీ అమ్మ వాళ్ళ నాన్న. రైట్. వాళ్ళ ఇంట్లో మా అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో చాలా భక్తి. అది మా తాతయ్య వాళ్ళు శ్రీరామనవమి చేసేవాళ్ళు. శ్రీరామనవమి అంటే పెద్ద ఫోటో ఉంటుంది వాళ్ళ ఇంట్లో, ఇంత పెద్ద ఫోటో, రాముడు వారు, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి, మొత్తం అట్లా ఆ ఫోటో, పెద్ద ఫోటో ఉంటుంది. ఆ ఫోటో పెట్టి కళ్యాణం చేసేవాళ్ళు. మేము చిన్నపిల్లలం. కళ్యాణం చేస్తే పెద్ద ఇల్లు మా అమ్మమ్మ వాళ్ళు. కళ్యాణం చేస్తే కళ్యాణం అయిన తర్వాత పెద్ద పెద్ద గంగాళాలని ఉండేది. ఆ గంగాళాలు గేటు బయట పెడితే వెళ్ళే వాళ్ళందరికీ ప్రసాదము, పానము. మేమంతా పిల్లలం కలిసి, అమ్మక్కయ్య పిల్లలు, మావయ్య పిల్లలు, మేము కలిసి అందరికీ పోసేవాళ్ళం. వెళ్ళే వాళ్ళకి వచ్చేవాడు. అట్లా అట్లా ఉండేది వాళ్ళు. అంటే అంత మొత్తానికి భక్తి సంపన్నులు అని చెప్పాలి వాళ్ళని. అంటే భక్తి అంటే ఈ రోజులు వేరే, ఆ రోజులు. మీరు ఈమని మీది కదా, ఈమని నుంచి మీరు హైదరాబాద్ ఎప్పుడు వచ్చారు? ఏమని అంటే ఈమన్లో ఇంకా చాలా ఉంది. ఈమన్ అంటేనే మహా గొప్ప. ఈమన్ గొప్ప కాదే, ఈమన్లో ఉన్నారు కదా. చెప్పు ఈమని స్కూల్ పేరు. స్కూల్ పేరు తప్పే. ఓకే, ఫాస్ట్గా చెప్పు. ఏంటి అయిపోయిందా కాలేజీ? దాంట్లో అవలా నువ్వు చెప్పు వాళ్ళకి లేట్ అవుతుంది. అయితే మా ఊరు చాలా గొప్ప ఊరు. మా ఊళ్ళో వీరభద్రస్వామి గుడి ఉంటుంది. ఎక్కడ ఏ ఊళ్ళో ఉండదు వీరభద్రస్వామి గుడి. మా ఊళ్ళో శివుడు వెలిసాడు. శివుడు ఎట్లా వెలిసాడు, మా శివాలయం ఎదురుగా పెద్ద మూట బావి ఉంటుంది. చాలా పెద్ద బావి, అంటే ఒక పెద్ద అపార్ట్మెంట్ల కూడాలు ఎంత ఉంటుందో అంత పెద్ద బావి. దాని మెట్లు ఉంటాయి. ఆ బావి ఎండాకాలం తవ్వుతారు, ప్రతి బావులు తవ్వుతారు ఎండాకాలం. ఆ ఊట బావి తగ్గుతుంటే ఆ గుణపానికి టంగు తగులుతోంది. తగులుతుంటే ఏంటో అని తీసేటప్పుడు శివుడి విగ్రహం దొరికింది దాంట్లో. ఆ పక్కన ఇంత పెచ్చు ఉన్నట్టు ఉంటుంది ఆ విగ్రహానికి, కొంచెం శివుడి గుడిలో. ఆ విగ్రహం తీసుకెళ్ళి ప్రతిష్ఠించారు. అది శివాలయం. అయితే చాలా మహిమ గల గుడి మా ఊరి గుడి. ఎంత మహిమ! అక్కడ ఆ గుడి ముందు పెద్ద రావి చెట్టు ఉంటుంది. అది ఎన్నేళ్ల నాడు తెలియదు. నా చిన్నప్పుడే బాగా పెద్ద చెట్టు. అయితే మా బామ్మ వాళ్ళ మేనత్త కూతురికి పిల్లలు పుట్టటం లేదు, చాలా ఏళ్ళైంది. అయితే ఆవిడ నరసరావుపేట అనుకుంటా, ఆవిడని తీసుకొచ్చింది మా బామ్మ. తీసుకొచ్చి మా ఊళ్ళో 40 రోజులు ప్రదక్షిణాలు చేయించింది. శివుడి గుడిలో చేయించి రావి చెట్టు చుట్టూ చేయించి ఏ ఉద్యాపనలాగా ఏదో చేస్తారు కదా, చేసిన తర్వాత పంపించేసింది. తర్వాత ఆవిడ వెళ్తాం, పిల్లలు పుట్టారు ఆవిడ. అంత గొప్పదన్నమాట మా ఊళ్ళో గుడి. మా ఊళ్ళో ఇంకా మా తాతయ్య, మా నాన్న తండ్రి తాతయ్య, ఆయన చాలా పండితుడు. కరణం ఆయన, 3 రోజుల కరణం. అందులో కోఆపరేటివ్ సొసైటీలో చేసి ఆ బీదవాళ్ళని ఆదుకునేవాడు. మామూలుగా కరణాలంటే అహంకారంతో కొట్టుకు చూస్తారు, కానీ అట్లా ఉండేవాడు కాదు ఆయన. బీదవాళ్ళు మాదిగా పల్లెటూళ్ళల్లో ఉంటాయి,
మాలపల్లి, మారేపల్లి, అనారిపల్లి, ఎడకలపల్లి అట్లా ఉంటాయి చిన్న చిన్నవన్నీ. అయితే వాళ్ళందరికీ డబ్బులు ఇప్పించి ఎవరు? మా తాతయ్య ఓకే ఓకే. ఇప్పించి వాళ్ళని కూటికి లేకుండా ఇబ్బంది పడకుండా చూశాడు. వాళ్ళంటే వందల్లో ఉండేవాళ్ళు వాళ్ళు అంతా, చాలా పిల్లలు ఎక్కువ కదా ఆ రోజుల్లో, కానీ వాళ్ళు అట్లాగే అంతా ఇది. ఆయన సాహితీపరుడు ఉంటే మామూలు చాలా పండితుడు ఆయన. మీ తాతయ్య? మా తాతయ్య. ఆయన ఆ రోజుల్లో మేఘ సందేశం మీద రాసేవాట, పేపర్లో వచ్చేదిట. మా చిన్నప్పుడు నాకు గుర్తులేదు, అంత గొప్పవాడు. మా ఇంటికి సాహితీ సదస్సు మా ఇంట్లో. ఆరాధ్యుల్లో బాగా చదువుకున్న వాళ్ళు ఉండేవాళ్ళు ఆ రోజుల్లో. వెంగమూర్తి గారని, తర్వాత జాలింగం గారు ఆయనని, వాళ్ళంతా వచ్చేవాళ్ళు మా ఇంటికి వచ్చేవాళ్ళు. కాకపోతే మేము బయటకు వచ్చేవాళ్ళం కాదు, మేము లోపల కూర్చునేవాళ్ళం, వాళ్ళు బయట కూర్చొని మాట్లాడుకునేవాళ్ళు. మా తాతయ్యని బావా అని పిలిచేవాళ్ళు. వాళ్ళంతా ఆరాధ్యులు వచ్చి కూర్చొని, బావా నేను ఇంకో పంచాంగం ఇదంతా రాశాను, ఒకసారి నువ్వు సరే చూస్తే నేను ప్రింట్కి ఇచ్చేస్తా తెనాల్లో అనేవాడు ఆయన. నేనేం చూస్తాను రా అంటుండేవాడు మా తాతయ్య. కాదులే నువ్వు చేయబెట్టి చూడు అనేవాడు. మా తాతయ్య చూసిన తర్వాత ఆయన తెనాల్లో ప్రింట్కి ఇచ్చేవాడు జాలింగం గారు. తర్వాత ఇంకా పండితులు ఉన్నారు, వాళ్ళంతా సాహిత్య సదస్సు, వాళ్ళంతా వచ్చి మా తాతయ్య దగ్గర మీ తాతయ్య ఎప్పుడు పోయారు? మా తాతయ్య 67. 67 నెలలు గుర్తులేదు. పండితులంతా వచ్చేవాళ్ళు. 1967 బాగా పండిత సదస్సు బాగా జరిగేది మరి. వాళ్ళంతా వచ్చేవాళ్ళు, చాలా జరుగుతుండేవి. మా ఊరి పండితులు ఎవరన్నా వస్తే మా ఊళ్ళో అక్కడ కన్యకా పరమేశ్వరి సత్రం అని ఉండేది. అక్కడ ఎవరన్నా చెప్పడానికి వస్తే మా తాతయ్య గారు పోయి మాట్లాడేవారు పండితులు. అట్లాగే మా నాన్న కూడా బాగా పండితుడు, బహుభాషా ప్రావీణ్యం. మా నాన్న చిన్న క్లాసులు 5వ క్లాస్ వరకు మా ఊళ్ళో చదువుకున్నాడు. తర్వాత హై స్కూలు చిన్న క్లాసులు కూడా ఉన్నాయో లేదో మా నాన్న టైంలో నాకు తెలియదు. వాళ్ళ పెద్దమ్మాయనక్క వాళ్ళు దుగ్గిరాలు వెళ్ళి అక్కడ చదువుకున్నాడు వాళ్ళ ఇంట్లో. మా తాతయ్య వడ్లు అవి దుర్గమ్మ గారి దగ్గర వడ్లు అవి పంపించేవాడు. మా తాతయ్య ఎవరికి ఇదిగా ఉండేవాడు, పంపించే డబ్బులు వడ్లు అవి ఇచ్చేవాడు, పంపించేవాడు. బండి మీద వెళ్ళేవాళ్ళు కదా, ఊరికి వెళ్ళేవాడు. ఎక్కడ చదువుకున్నాడు? దుగ్గిరాలు. ఓకే, దుగ్గిరాల్లో చదువుకున్నాడు. తర్వాత ఆ రోజుల్లో ఏజీ ఇంత ఉండాలని లేదుగా. ఏం చదువుకున్నారు? 14 ఏళ్ళకి ఎస్ఎస్సి అయిపోయింది. అయిపోయిన తర్వాత ఎఫ్ఏకి బెదవాడలో చదువుకున్నాడు. వాళ్ళ చిన్న మేస్తా వాళ్ళు ఎఫ్ఏ చదువుకుంటున్నాను. ఏ కాలేజ్లో? ఎక్కడ? విజయవాడ. ఏఎస్ఆర్ ఏదో ఉంది. ఓకే ఓకే సరే. అట్లా కాలేజ్ పేరు అదే మన రాధిక వాళ్ళు ఉండేది. సరే ఓకే, కాలేజ్ పేరు లేకపోతే ఏం పోయింది, పర్లేదు. ఓకే, ఎఫ్ఏ. మీరు అటు నుంచి ఇటు ఎప్పుడు వచ్చారు హైదరాబాద్? నువ్వు ఫాస్ట్గా చెప్పాలి. అయితే ఎక్కడ ఎఫ్ఏ చదువుకున్నాడు. మా నాన్న ఎఫ్ఏ చదువుకునేటప్పుడు విశ్వనాథ సత్యనారాయణ గారు లెక్చరర్ మా నాన్న వాళ్ళకి. ఆయన అప్పుడు 1000 పడగలు రాస్తున్నారు. 1000 పడగలు రాస్తున్నప్పుడు మా నాన్న మంచి క్లవర్ స్టూడెంట్, చాలా గొప్ప, అంటే సునిశ్చితంగా గ్రాహ్యం ఉంటుంది చూడు, అట్లా ఏకసంతాగ్రహి అంటారే, అట్లా ఉండేవాడు మా నాన్న. అయితే ఆయన పద్యాలు అవి చదువుతూ ఏరా శ్రీరామూర్తి అని అడిగేవాడట. మా నాన్న అనేవాడు, నాకేం తెలుసుని, నేను స్టూడెంట్ని, నాకేం తెలుస్తుంది, ఆయన నన్ను అడిగేవాడు అని చెప్పేవాడు. అంటే ఆయన అంత గొప్పవాడు. అవును, తాతయ్య షెల్ఫ్లో ఆయన ఫోటో ఉండేది. ఆయన ప్రసంగాలకు ఎప్పుడు తాతయ్య వెళ్ళేవాడు. ఎక్కడ జరుగుతున్నా విశ్వనాథ సత్యనారాయణ గారి ఉన్నాయంటే నాన్న వెళ్ళేవాడు ఎక్కడైనా సరే. అంత ఆయన కళ్ళల్లో పడ్డ స్టూడెంట్ మనం ఆ రోజు. ఎఫ్ఏ చదువుతున్నాక మా నాన్నకి 17 ఏళ్ళ పెళ్ళి. 17? మా అమ్మకి మా నాన్నకి 6 ఏళ్ళ తేడా. 6 ఏళ్ళు. 9 ఏళ్ళు 10 ఏళ్ళు అనేది మా అమ్మమ్మ, అంటే 17 అనుకో అమ్మమ్మకి. 9 10 అంటుండే పెళ్ళి. ఓకే,
పెళ్ళైన తర్వాత హైదరాబాద్ వచ్చారా? పెళ్ళైన తర్వాత హైదరాబాద్ కాదుగా. నువ్వు ఎక్కడ పుట్టావు? మీరు మీరు ఎవరెవరు ఎక్కడ పుట్టారో చెప్పు. నువ్వు, పెద్ద మావయ్య. గుంటూరులో పుట్టాం. మేము అందరం గుంటూరులోనే పుట్టాం. అందరూ గుంటూరే. అందరూ గుంటూరులోనే పుట్టాం. ఎట్లా కలిసి మేము చదువుకుంది ఈమని జిల్లా పరిషత్ స్కూల్. ఓకే. మా రోజుల్లో అమ్మకి తాతయ్యకి సంబంధం ఎట్లా కుదిరింది? ఏమో అది నాకేం తెలియదు. అట్లా ఎవరు కుదిర్చారో మరి తెలియదు. ఓకే, మీరు జిల్లా పరిషత్ స్కూల్ చదువుకున్నారు. అమ్మకి వాడు మా తాత మా గుంటూరు మా తాతయ్య వచ్చి కమ్మారి బజార్లో కరణం గారు వాళ్ళు ఎటువంటి ఫ్యామిలీ ఏంటి అని అడగటానికి వచ్చేస్త. తర్వాత మా బామ్మ చెప్పింది. ఎవరు? మీ అమ్మమ్మ వాళ్ళ తాతయ్య? ఆయన వచ్చి ఎవరినో పంపించాట. ఆయన రాకూడదుగా, ఎవరినో పంపించి కనుక్కోమని పంపించారు. వాళ్ళంతా మా తాతయ్య కింద చెప్పరు. రోజే వచ్చి చెప్పారు, ఎవరో వచ్చి చెప్పారు సంబంధం గురించి అంతా చెప్పారు. తర్వాత పెళ్లి గురించి ఓకే. ఆ రోజుల్లో 2,000 కట్నం ఇచ్చారట మీ అమ్మమ్మ వాళ్ళు ఆ రోజుల్లో. అబ్బో. చాలా ఎక్కువ ఆ రోజుల్లో 2,000 చాలా అంటే చాలా 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 ఒక రోజుల్లో ₹1 పావులో ఉండేదేమో వాళ్ళ ఆ రోజుల్లో బస్తా. ఇంకా తక్కువే ఉండేదో బస్తా బియ్యం. మీరు ఎన్ని రోజులు ఉన్నారు ఈమన్లో? ఈమని నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఇంపార్టెన్స్. చదువుకున్నాను. అన్నయ్య పెద్దమాయ అక్కడే చదువుకున్నాడు జిల్లా పరిషత్ స్కూల్లోనే. ఈమనిలోనే చదువుకున్నాడు. తర్వాత గుంటూరులో కూడా పీసీ చదివాడు అనుకుంటా. అమ్మమ్మ చెప్పించింది అనుకుంటా. ఏదో టైప్ నేర్పించింది. ఇంకేమో కోర్సు కూడా ఏది మీ అమ్మమ్మ ఒంట్లో? దానికే మా బావ వాళ్ళు చచ్చిపోతారు. మా అత్తయ్య మా బావ అదేదో మా అమ్మ పిల్లలకంతా పుట్టిపోసామని ఏడ్చి వచ్చేది మహాతల్లి. ఆడ గుప్పెడు బియ్యం కాదు కదా, బావ కింద కూడా పెట్టదు మా అత్తయ్య. చచ్చిన అత్తయ్య అంటే ఎవరు? మా మేనమావ పిల్ల. ఓకే. మేము మీ మేనమావ మంచోడా? ఆయన మేనమావ మనిషి. అది గట్టిది. గట్టి కాదు, రాక్షసి. రాక్షస? రాక్షసి గుప్పెడు పెట్టదు ఎవ్వరికి. అది ఓకే. ఎవరికి పెట్టే రకం కాదు అస్సలు. మా అమ్మకి గుట్టు పెట్టి ఒక జాకెట్ పట్ట కూడా ఎవరు. ఆయన అన్నేళ్ళు తహసీల్దార్గా చేశాడు, అన్ని ఊళ్ళు తిరిగాడు. మేము ఒక్క ఊరికి వెళ్ళారు. ఏ ఊరికి ఎవరు అన్నయ్య కూడా వెళ్ళాలి అక్కడికి. పెద్దమ్మాయి కూడా చదువుతుందిగా. పెద్దమ్మాయి కూడా చదువుతుంది. చదువుతుంది అది. ఆవిడ అట్లా ఉంటుంది. ఎందుకు అసలు మేము ఎవరైనా గుంటూరు వెళ్తే ఊళ్ళోనే కదా సుబ్రహ్మణ్యం అన్నయ్య సుబ్రహ్మణ్య వాళ్ళు. ఈ పెద్దమ్మాయి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి వస్తే మా పెదనాన్ని తీసుకెళ్ళేవాట. ఆవిడ కోసం కాదే సుబ్బారావు కోసం వెళ్ళాలి మనం అని తీసుకెళ్ళేవాట. ఒరే సుబ్రహ్మణ్యం ఇప్పుడే రా, మేము కాఫీలు తాగేసాము అని. అన్నం పెట్టాల్సి వస్తుంది. కాఫీల కోసం వచ్చారనుకుంది. అబ్బో పెట్టే రకం కాదు. అమ్మో సంకలం మట్టి కూడా రాదు, అంత చచ్చేది. ఏం కట్టుకుపోయి చచ్చింది దానికి ఫోన్గా. ఏమైంది ఆమెకి? బాగా మనసులో పడలే, చచ్చిందా. చేసుకున్న వాళ్ళకి చేసుకున్నంత. అయిపోయింది. నా హింసలు పెట్టారు. మామూలుగా అమ్మాయి బంగారం నటికి ఎంత బాగుండేది, పెళ్లి చక్కగా ఉండేది. ఎవరు? మీ బావ వాళ్ళ? సుభద్ర చాలా బాగుంటుంది పిల్ల, మంచి పిల్ల, నెమ్మది పిల్ల. మామూలుగా పెట్టలే, నరకం పెట్టింది. కోడల్ని కమ్మగా చూసుకోక రోగం. చదువుకున్న పిల్ల ఆ రోజుల్లో అమ్మాయి. ఏం రోగం చూసుకోవడానికి. వాళ్ళే ఆస్తి లేని వాళ్ళు కాదు, వాళ్ళు చీరాల దగ్గర స్వర్ణ వాళ్ళు ఆస్తి లేని వాళ్ళు కాదు. వాళ్ళ పిల్లని బాగా చూసుకున్నారు వాళ్ళు. మాయ రోగం మా అత్తయ్యకి నోటి. నాగు వాళ్ళమని నాగు ఎవరు? నాగు ఎవరు? అదే మీ పెద్ద అన్నయ్య శ్రీమన్నారాయణ మా వదినే. మా వదినే. నువ్వు ఇటు తిరగవే, నీకు ఆ చెవు వినిపించట్లేదేమో, డౌట్ వస్తుంది నాకు. ఏమో వాడు ఏం చేశాడేమో ఆ చెవుని. ఇందాటి నుంచి చిన్నమాయ చెబుతుంటే అవి వినట్లే అటువైపు కదా. ఇందాటి నుంచి ఇవి చూస్తున్నా నేను. సరే మర్చిపోయాను. అట్లా అట్లా ఉండేది ఆవిడ. కాకపోతే మేము కూడా నాగు ఎవరు? నాగు కాదు, ఉదయం చెప్పేది మా అమ్మక్కయ్య గురించి చెబుతాం. మీ సుబ్రహ్మణ్యం వాళ్ళు ఎవరు? మా అమ్మక్కయ్య పిల్లలు కదా. మేము చెప్పేది మా మావయ్య. మా మావయ్య పెళ్ళాలి మా అత్తయ్య. ఎన్నాడు అన్నయ్య కానీ మేము కానీ అసలు వాళ్ళ గడపలకి అన్ని ఊళ్ళలో తహసీల్దార్ చేశాడు. మేము ఎవ్వరు వాళ్ళింటే గుప్పడన్నది వెళ్ళా. అంత పెట్టడం చాలా ఇష్టం ఉండదు ఎవరికి అట్లాంటిది.
మాకు అవసరం లేదు. ఆవిడ వెళ్ళకపోతే మనం పోయి వాళ్ళ ఇంట్లో తింటామా ఇంటి చెత్తమోహన్ దగ్గర. నెక్స్ట్ ఇంకా నెక్స్ట్ ఏంది ఊరు మీ ఈమని అయిపోయిందా సంగతులు? దాకా ఉన్నది ఏమన్నా ఈమన్లో ఎప్పటి వరకు ఉన్నారు? 68 దాకా ఏంటత్తయ్య? సెలవుల్లో రాముడు అన్నయ్య కూడా అవును, సెలవుల్లో మీరు కలిసి ఉండేవాళ్ళు. మా అమ్మమ్మ వాళ్ళతో మీ అమ్మమ్మ వాళ్ళు ఉన్నంత వరకు మీ అమ్మమ్మ ఇంట్లోనే ఉండేవాళ్ళు అందరూ. వచ్చేవాళ్ళు. మీ మావయ్య ఇంటికి వెళ్ళేవాళ్ళు కాదు? ఎవ్వరం వెళ్ళలే. మా మామయ్య అన్నేళ్ళు తహసీల్దార్గా చేశాడు, ఎవ్వరం వెళ్ళలే. మీ అమ్మమ్మ ఇంట్లో ఎంత గొప్పదో చెప్పనా నీకు. ఆవిడ మా వదిన పెళ్లి చీరాల్లో అయింది. అప్పటికి చీరాల్లో తహసీల్దార్ చేస్తున్నాడు. వదిన అంటే సరోజి. పెళ్ళి అయితే ఆవిడకి అన్ని వెండి సామాన్లు ఇచ్చినాయి ఆ రోజుల్లో. అంటే కోమట్లు ఎక్కువ, అక్కడ వ్యాపారస్తులు ఎక్కువ. చీరాలు అంటే వ్యాపారం. ఇంతంత వెండి పూల బుట్టలు, బిందెలు, బకెట్లు అన్ని వెండి సామాన్లు ఇచ్చారు. అవన్నీ మా అత్తయ్య బీరువాలో పెట్టుకొని ఇవన్నీ మా ఆయన తహసీల్దార్ గారికి వచ్చినాయి. నేను ఇవ్వను. అంత మహాతల్లి ఆవిడ. చెప్పాక చంకల మట్టి కూడా రాల్చుదని. ఒకళ్ళు పెట్టడం ఇష్టపడదు అసలు. మళ్ళీ వండి పెడుతుంది బాగానే, అదొకటి ఉంది. మళ్ళా వండి పెట్టడానికి ఏడ్చే రకం కాదు. ఇది చేసి పెట్టడం అన్నీ వండుతుంది. ఇప్పుడు మనం వెళ్ళామనుకో, వెళ్ళి ఒక రోజు ఎక్కువ ఉండంగా వెళ్తే ఒక రోజు 2 రోజులు ఉంటాం. అమ్మమ్మ ఉంటే ఉండేవాళ్ళం కానీ అత్తయ్యానికి ఎప్పుడున్నా వెళ్ళినా మా ఆయన చుట్టానికి వెళ్ళేవాళ్ళం. ఒకరోజు ఉండేవాళ్ళం, 2 రోజులు అంతకంటే ఉండేవాళ్ళం. మళ్ళీ వెళ్తే మాత్రం వీళ్ళకి ఇది ఇష్టం, వీళ్ళకి ఇది ఇష్టం అని చేస్తుంది. మళ్ళీ వంటలా బాగుంటుంది వంట, చాలా బాగా చేస్తుంది. చాలా భలే ఉంటుంది వంట. చాలా ఊరికి వెళ్ళేటప్పుడు కూడా, గుంటూరు అది వెళ్ళినప్పుడు కూడా అత్తయ్య నేను తిన్నాను కదా. అప్పుడు నేను వాళ్ళు ఆవిడ చేసే వంట నువ్వెప్పుడు తిన్నావే? ఉండు 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 వంకాయ వేపుడు చేసి ఇచ్చేది. గుత్తి వంకాయ వేపుడు అది చేసి పెట్టేది, చాలా బాగుంటుంది. వంట బాగా భలే చేసేది. భలే చేస్తుంది వంట అది కూడా బాగా చేసేది. మామూలుగా కాదు, అద్భుతంగా చేస్తుంది. ఆవిడే చేసినది. అమ్మమ్మ కాకరకాయ కూర చేసింది. నేను తిన్నాను అంటే నేను చేసి తినవే బాగుండకపోతే చెప్పండి. నేను తిన్నాను. బ్రహ్మాండంగా వంట చేసింది. అంటే చేస్తుంది, పెడుతుంది. అంతవరకు బాగానే ఉంటుంది. అంతవరకే, అంతవరకు కూడా కాదు, అంతవరకే. చాలా బాగా చేస్తుంది. పెడుతుంది, పెట్టడం. తర్వాత మీరు మీ అమ్మమ్మ ఇంట్లో ఉండేవాళ్ళు. తాతయ్య పోయిన తర్వాత, మీ తాతయ్య పోయే వరకు ఉన్నారు అక్కడ? మా తాతయ్య పోయిన తర్వాత ఇంకా మేము హైదరాబాద్ వచ్చాం. అంటే మేము మా నాన్న వలవాపురంలో, మా తాతయ్య పోయిన తర్వాత మా నాన్న వలవాపురంలో ఉద్యోగం చేశాడు, తెలుగు మాస్టర్. గట్టి చెప్పు. వలవాపురంలో తెలుగు మాస్టర్గా ఉద్యోగం చేశాడు మా నాన్న. అక్కడ వద్దాం. అప్పుడు 60 ఏళ్ళు వెళ్ళాం అక్కడికి. 67 నుంచి 72. ఏది మీ తాతయ్య పోయిన తర్వాత? పొంగాలి అప్పటికే వచ్చేసింది. అంటే మరి మీ ఆ ఇంట్లో లేరా, మీ సొంత ఇంట్లో? మీ తాతయ్య పోయి వలవాపురంలో ఉద్యోగం వచ్చింది కదా, మరి వలవాపురంలో ఉండాలి కదా. అక్కడ ఉంటే ఉద్యోగం. మరి అక్కడ ఎవరు ఉండేవాళ్ళు? మీ బామ్మ ఉండేది? ఎవరూ లేరు, బామ్మని మేమే తీసుకెళ్ళిపోయాం. మరి ఇల్లు ఇల్లు అట్లా తాళం వేసి తాళం వేసి వెళ్ళారు. ఓకే ఓకే ఊళ్ళల్లో ఏమవుతాయి ఇల్లు. ఓకే. ఆవిడెవరో నువ్వు వస్తానంటేనే చేస్తాను రా, లేకపోతే చేయను అనేది. అంటే వస్తే మాత్రం మంచిగా చేసి పెట్టేది నాన్న అనేవాడు. ఒంగోలులో రా. ఎవరు ఒంగోలులో ఎవరు? అంతేనా? ఒంగోలు అదే అమ్మమ్మలాగా ఉంటుంది ఆవిడ. ఎవరు? నర్సు పిన్ని. నర్సు పిన్ని ఎట్లా వచ్చేసరికి? ఒంగోలు నర్సు పిన్ని. ఒంగోలు నర్సు పిన్ని మా అమ్మమ్మకి చెల్లెలు కూతురు. మీ అమ్మమ్మకి చెల్లెలు, సొంత చెల్లెలు కూతురా? అందుకే అమ్మమ్మలాగా ఉంటుంది. వాళ్ళందరూ అట్లాగే ఉంటారు మా అమ్మమ్మలా. పేరాల పిల్ల. ఆవిడ మేనమామని చేసుకుంది. మా అమ్మ వాళ్ళ మేనమామని చేసుకుంది ఆవిడ. అందుకే పార్థసారథి ఎవరి కొడుకు? ఆ? పార్థసారథి. పార్థసారథి అంటే మా చీరాల మా మా అమ్మ వాళ్ళ మేనమామ కొడుకు. మీ అమ్మ వాళ్ళ మేనమావ? మేనమామ కొడుకు కాదు, మేనమామ అన్నదమ్ముడు. మేనమావ ఆయన కూడా. నేను వలబాపురం వెళ్ళి వెనక్కి వచ్చేవా? వలభాపురంలో ఎన్ని రోజులు ఉన్నారు? 72 వరకు ఉన్నాం. 72, 67 to 72. వలభాపురం ఎక్కడది? ఏ ఊరు? అక్కడే మా ఊరికి దగ్గరే. ఈమని దగ్గర. 4 కిలోమీటర్లు. అదొక ఊరు. 4 కిలోమీటర్సేనా? ఓకే. 4 కిలోమీటర్ల కంటే. వలభాపురం 72 దాకా అక్కడ ఉన్నారు. అక్కడి నుంచి హైదరాబాద్ ఎందుకు వచ్చారు? హైదరాబాద్ మా అన్నయ్య ఇక్కడ ఉద్యోగం చేసేవాడు. ఏది? 72లో ఆంధ్ర తెలంగాణ మూమెంట్ వచ్చిందా? 69 అయ్యా. అవునా? 69 నుంచి 69 నుంచి ఆంధ్ర తెలంగాణ మూమెంట్ స్టార్ట్ అయింది. సో మీరు 72కి ఇటు వచ్చారు. తెలంగాణ వాళ్ళు నాకు తెలియదు. వచ్చిందని నాకు తెలియదు.
మీరు 72లో ఇటు వచ్చేసారు. మరి మీ ఇల్లు వాకిలి అవి అట్లాగే ఉండేది. ఆ, తర్వాత అదంతా పొలాలు కూడా ఉన్నాయి అప్పటికి. ఇంకా అమ్మలేదేమి. అమ్మలే. ఆ, అయితే శంకరయ్య నేను చూస్తా అనేవాడు. ఆ. మీ తాతయ్యకి చెల్లెలు కొడుకేగా శంకరయ్యమయ్య. ఏం చేసి చూసాడా దుబ్బేశాడా? ఏం చేశాడో ఏమి సరిగ్గా పోలే, అమ్ముడు పోలే. అదే నువ్వు చెప్తావుగా, చెప్పేది చెప్పాలి. ఇది మనదే వీడియో. ఆయన ఓడో కూడా మనకు తెలీదు. ఆయన పోయాడుగా. చాలా మోసం చేసి ఆయన అంతా స్వార్థపరుడు, నాటకీయుడు. అవును, తాతయ్య కూడా ఏదో చేశాడని చెప్తావు, అది కూడా చెప్పు. తాతయ్య ఏమోలే కాదు, ఏం కాదు చెప్పు. మన వీడియోనే ఇది, చెప్పు. అది దుర్గయ్య తాతయ్య వాళ్ళే. ఇక్కడ ఈయన కాదు కాదు, ఎవరో ఈయన ఏం చేశాడు? ఈయన కాదా? మా తాతయ్యది, మా తాతయ్య వద్దా? దుర్గయ్య తాతయ్య వాళ్ళ అమ్మ. ఎవరు? తల్లి. దుర్గయ్య మాయ తల్లి. దుర్గయ్య మాయ అంటే ఇంకో చెల్లెలు, మూడో చెల్లి. లాస్ట్ చెల్లెలు, రాధపిన్ని వాళ్ళ మూడో చెల్లెలు. 4రా చెల్లెళ్ళు. మూడో చెల్లెలు చేసింది ఏదో. అదే మా నాన్న మంచి స్టూడెంట్. ఏంటంటే మామూలుగా కాదు, అట్లా అంతా. అవును, నాకు అది తెలుసు. అంత స్టూడెంట్ కాకపోతే 8 లాంగ్వేజెస్ 10 లాంగ్వేజ్ నేను కళ్ళలో చూసా. రష్యన్ లాంగ్వేజ్ రాయడం నేను చూసా బుక్. అదేంటిది రష్యన్ విప్లవం అనేది తెలుగులోనో ఇంగ్లీష్లోనో కన్వర్ట్ చేయడం. మేము చిన్నగా ఉన్నాం, నేను 7th ఉన్నప్పుడు రాయడం బుక్ తాతయ్య దగ్గర చూసాను నేను. రష్యా బుక్. ఇదేంటి అన్ని ఉల్టా 6 ఈ ఉన్నాయి అని అడిగితే అది రష్యన్ బుక్ అని చెప్పారు. ఏం చేస్తున్నావు తాతయ్య నువ్వు అంటే రష్యన్ విప్లవంని ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తున్నా అని చెప్పారు. అది నోట్బుక్స్ లో రాసుకునేవాళ్ళు. ప్రింట్ అయింది. అవునా? పుల్లెల రామచంద్రమూర్తి అని ఆయన చేయమన్నా ఏదో అవునా? ఆవిడ పేరేంటి? ఆవిడ ఎవరో పేరు చెప్పావు. మీ వెంకమ్మ. మీ తాతయ్య చెల్లెలేగా? దుర్గయ్య తాతయ్య వాళ్ళ అమ్మ. మీ దుర్గయ్య మాయ మాకు తాతయ్య. మీ దుర్గయ్య మాయ వాళ్ళ అమ్మ వెంకమ్మ. ఆవిడ ఈయన మీద కుళ్ళుబడి ఏదో చేసింది, అంతేనా? అసూయ ఎక్కువ ఆవిడకి. మా బామ్మ ఎప్పుడు అనేది చాలా అసూయ ఎక్కువ ఆవిడకి. అంటే మళ్ళీ మా నాన్న అక్కడ ఉన్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నాడా తాతయ్య? అక్కడే చదువుకున్నాడు. కాలేజీ పల్లెటూరు, అక్కడే ఉండి చదువుకునేవాడు తాతయ్య. చదువుకుంటే ఏ ఊర్లో? విజయవాడ, బెదవాడే. అచ్చా, విజయవాడలో ఉండేవాళ్ళ వాళ్ళు? బెదవాడలోనే ఉండేవాడు, చదువుకునేవాడు. తాతయ్య వడ్లు తీసుకెళ్ళి ఇచ్చేవాడు వాళ్ళకి. ఓకే. ఒక్కడి కోసం 2 బస్తాలు ఇచ్చేవాడు. అది వదిలేసి నెక్స్ట్ ఏం చేసి అక్కడ ఏం చేసి ఏదో చేశారు అని చెప్పి వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు చేశారని, అంతేనా? ఆవిడ చేయించిందిట అని. ఏది తాతయ్య విజయవాడలో వాళ్ళ ఇంట్లో ఉండి చదువుతుంటున్నప్పుడు, చదివేటప్పుడు. ఆవిడకి దుర్గమ్మాయ ఏమో చాలా డల్ స్టూడెంట్. ఓహో. మా నాన్నకి దుర్గమ్మాయకి ఏడాది తేడా అనుకుంటా. ఏడర్థం కూడా లేదంటుంది. ఏదో చేయించింది ఆవిడ అని చెప్పి అనేవాడు. ఓకే. సో మీరు 72లో హైదరాబాద్ వచ్చారు, అంతేనా? ఎక్కడ వచ్చారు మీరు? ఎక్కడున్నారు హైదరాబాద్లో? సైదాబాద్ కాలనీ. ఎవరు ఉండేవాళ్ళు అక్కడ? ఉండేది. పేరు? మా కిష్ట తాతయ్య కూతురు పరమ్మ గారు. ఆవిడ అక్కడ ఉంది. ఓకే. వాళ్ళ ఇంట్లో కాదు. ఇంట్లో కాదు, ఆవిడ ఇల్లు చూపిస్తుంది. అదే సైదాబాద్ బామ్మ ఆవిడ ఇల్లు అక్కడ చూపించింది. ఎల్సీహెచ్లో ఉన్నారే మా పెళ్లి కాక ముందు ఇల్లు. 40 రూపాయల అద్దెలో ఎల్సీహెచ్లో 2 గదుల్లో ఉన్నారు. మా పెళ్ళయ్యాక ఇల్లు చాలని మామయ్య 3 గదుల ఇల్లు తీసుకున్నాడు మేము కాలనీలో. 120 రూపాయల అద్దె మామయ్య. ఎల్సీహెచ్. ఎల్సీహెచ్లో అవి క్వార్టర్స్, లేబర్ క్వార్టర్స్. వాళ్ళు పెద్దవాళ్ళు కొనుక్కున్నారు, డబ్బు గలవాళ్ళు కొనుక్కున్నారు, ఆక్యుపై చేశారో మనకి తెలియదు. అవైతే లేబర్ క్వార్టర్స్. అత్తయ్య కాదు మీరు మీదకి వెళ్తేనే బెటర్. రేపు హాలిడేనేగా? రేపు నీకు ఉందా హాలిడేస్? కావా? ఓకే. ఇంకా నెక్స్ట్ ఏంటి ఫైనల్? నాన్నకి జాతకం నేర్పించింది ఎవరు? మా అన్నయ్యకి జాతకం మీద చిన్నప్పటి నుంచి ఇంట్రెస్ట్ ఉండేది. వాడికి మా ఊళ్ళో పెద్ద గ్రంథాలయం ఉండేది. అందరూ ఇటు మన వాళ్ళు అటు ఆరాధ్యులు అందరూ కలిసి పెట్టారు. ఎక్కడెక్కడి నుంచి చాలా మహా గొప్ప పుస్తకాలు ఉండేవి.
అన్నయ్య తెచ్చుకొని ఇంటి దగ్గర కూర్చొని చదువుతుండేవాడు. చదువుతూ చూసుకుంటుండేవాడు, ఏవో గీసుకుంటుండేవాడు, నాకు తెలియదు కదా అది. తర్వాత ఒకసారి మా కిష్ట తాతయ్య ఇచ్చాడు. అంటే మా తాతయ్య తమ్ముడు, రెండో తమ్ముడు, పెద్ద తమ్ముడు. ఆయన చాలా మేధావి. ఆయన ఎస్ట్రాలజరా? అబ్బో మామూలుగా కాదు. ఆయన జాతకాలు చెప్పేవాడు. చాలా బాగా చెప్తాడు. అంటే మీ తాతయ్యకి తమ్ముడు, మీ వరమ్మత్తయ్య వాళ్ళ నాన్న, అంతేనా? చాలా బాగా చెప్తాడు. అయితే ఆయనకి పోస్ట్ కవర్లలో మళ్ళీ ఇంకో కవర్ పెట్టి పంపించేవాడు అనమాట. వాళ్ళు మాకు మళ్ళీ పంపించండి అని చెప్పి అది చెప్పేవాడు. డబ్బులు ఏం తీసుకునేవాడు కాదట. డబ్బు పిచ్చలేదు. డబ్బు పిచ్చుంటే వాళ్ళు ఎప్పుడో గొప్పవాళ్ళు అయ్యేవాళ్ళు, కానీ డబ్బు పిచ్చలేదు పాప. చాలా ఊరిగా చెప్పేవాడు చాలా మందికి. ఆయన వచ్చినప్పుడు అన్నయ్య దగ్గర పుస్తకాలు అవి చూసి అప్పుడు అన్నయ్య మన తాతయ్యతో అన్నట్టు, అబ్బో వీడికి మన తరం అంటే మా తాతయ్య వాళ్ళ అంటే శివయ్య గారి అన్నగారి కొడుకు అన్నగారు ఎవరో ఉన్నారు, నర్సయ్య గారు అంటారు ఆయన. ఆయనకి జాతకాలు చెప్పేవాట ఆ రోజుల్లో, జాతకాలు రాసేవాట ఆయన నర్సయ్య గారు. ఆయనకు బాగా వచ్చింది. ఆయన నుంచి అంటే నుంచి కాదు, తరతరాలు వాళ్ళకి స్వతకాగా వచ్చినాయి. అట్లా మా కృష్ణతాతయ్యకి వచ్చింది, వరమత్తయ్య వాళ్ళ నాన్నకి. అక్కడి నుంచి అన్నయ్యకి వీడికి వచ్చింది. వీడికి వాడంతటి వాడే నేర్చుకున్నాడు. తర్వాత కృష్ణ తాతయ్య చూసి వీడికి ఏవో కవర్లలో రాసి పంపించేవాడు అన్నయ్యకి. ఏవో పుస్తకాలు, వీడే పుస్తకాలు ఎక్కువ మా లైబ్రరీలోనే తెచ్చుకొని చదివేవాడు. తర్వాత ఎట్లా డెవలప్ చేసుకున్నాడు అనేది నాకు తెలియదు. వాడు బాగా ఇంట్రెస్ట్ ఉండేది బాగా. నువ్వు అదేదో ఏదో తరం నుంచి ఎవరికో వస్తుంది అట్లా ఏదో చెప్పావు ఒకసారి, అది ఓకే. లాజికల్ గా వాళ్ళది అదే చెప్పండి. ఇప్పుడు మా తాతయ్య తమ్ముడికి వచ్చింది, అట్లాగే మా అన్నయ్యకి వచ్చింది. మరి ఇంకా ఈ తరంలో నాన్న చెప్పేవాళ్ళు ఈ తరంలో వస్తే మానస్కి రావాలి అని చెప్పేవాళ్ళు. నెక్స్ట్ తరానికి నా తర్వాత రావాలంటే వీడికే రావాలి అని చెప్పేవాళ్ళు. అది వరుస క్రమం. ఆ క్రమంలో మానస్కి రావాలని చెప్పేవాళ్ళు. అట్లా తమ్ముడు కొడుకు వచ్చినట్టు, తమ్ముడు కొడుక్కి రావాలి అందరికి అట్లా వచ్చింది. అది కాదు, అది చిన్నప్పటి నుంచి పెరగాలి. అన్నయ్యకి చిన్నప్పుడే వాడెంత 16 ఏళ్ల వాడు. అన్నయ్య చాలా చిన్నవాడు. 16 ఏళ్ళప్పటి నుంచే వాడు లైబ్రరీకి వెళ్ళి బుక్స్ తెచ్చుకొని చదువుతుండేవాడు. అంటే చిన్నతనం నుంచి రావాలి అది. అది జీన్స్లో ఉంది. అంటే మా కృష్ణతాతయ్య కూడా అట్లాగే చిన్నపిల్లాడప్పటి నుంచి ఆయనకి వచ్చేవాడు. ఆ నర్సయ్య గారు కూడా అంత చాలా చిన్నపిల్లాడప్పటి నుంచి తీసుకుండేవాట. మా తాతయ్య చెప్పేవాడు. అంటే మా తాతయ్యకి పెద్దనాన్న అవుతాడు ఏదో మొత్తం అన్నదమ్ముల పిల్లలు. పైన తరం మీ తాతయ్యకి పైతరం శివయ్య గారు తరం. ఓకే ఓకే. అట్లా రావాలి మేము అనుకుంటుండేవాళ్ళం. అట్లా అన్నయ్యతో కూడా అన్న వస్తే అంటే ఏరే వీడికి అసలు ఎక్కడ ఏం లేదు కదా, ఏమొస్తుంది అన్నాడు. వాడికి ఆ జాసే లేదు, ఎట్లా వస్తుంది అన్నాడు. మానసికి వస్తే ఇంకా అది కర్తరాల నుంచి రావాలి, లోపల నుంచి రావాలి. అంతేగాని కోర్స్ ఇప్పుడు మీరు కనుక టైపు షార్ట్ హ్యాండ్ కోర్స్ నేర్చుకున్నట్టు రాదు. అది అట్లా నేర్చుకుంటే అది పెట్టుబడి పెట్టి నేర్చుకోవటం. జీన్స్ లో నుంచి లోపల నుంచి రావాలి. 15 ఏళ్ల పిల్లాడప్పటి నుంచి వాడు లైబ్రరీలో తెచ్చుకొని చదివేవాడు. వాడికి ఏం తెలుసు? వాడి చదవాలని తెలుసా? ఎవరన్నా మా ఇంట్లో ఉందా? మరి మా తాతయ్యకి ఏమన్నా తెలిసేమో నాకైతే తెలియదు. అదే అది అన్నయ్యకి అట్లా వచ్చింది. అట్లా చాలా వాడంతా వాడే చిన్నపిల్లాడప్పటి నుంచి తెచ్చుకొని చదివేవాడు. తీసుకునే అన్ని కాగితాలన్నీ మా తాతయ్య కారణం కదా. మా ఇంట్లో అన్ని బండిలు తెల్ల పేపర్లు, బ్రౌన్ పేపర్లు ఉండేవి కారణం గారి దగ్గర. ఆ పేపర్లు ఉండేవి, వాటి నిండా ఏమిటో గీతలు గీస్తూ చేయడం. అబ్బా వీడన్ని పేపర్లు గీసి పారేస్తున్నాడు అనుకునేవాళ్ళం మేమంతా. ఏంటో గళ్ళు గీసేవాడు, గీతలు గీసేవాడు, ఏంటో చేసేవాడు అన్నయ్య. అట్లా చేసేవాడు. అట్లా చేసి మొత్తానికి నెల్లూరులో పనిచేసినప్పుడు దీపాల పిచ్చయ్య శాస్త్రి అని ఈ జాతకాలు చెప్పేవాళ్ళు ఉండేవాళ్ళు. వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేసి అలా అక్కడక్కడ వాళ్ళు ఇంకెవరెవరో పేరు చెప్పేవాడు. వాళ్ళని పట్టుకొని ఈయన ఇంకా ఇంప్రూవ్ చేసుకున్నాడు. అవును, నువ్వు ఇంకోటి చెప్తావు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాళ్ళు ఎవరో ఉన్నారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న మా ఊళ్ళో ఉండేవాడు. మరి అబ్బాయి బాలసుబ్రహ్మణ్యం పుట్టలేదేమో అప్పటికి. ఇంకా అయితే రాజ్య బజార్లోనే అద్దెకుండేవాడు. అద్దెకుంటే ఆయన హరికథలు చెబుతుండేవాడు. బాలసుబ్రహ్మణ్యం వాళ్ళ నాన్న. ఆయన హరికథలే, ఆయన హరికథలే. ఆయన మా ఊళ్ళో కూడా ఉన్నారు హరికథలు చెప్పేవాళ్ళు చాలా మంది. ఆయన పేరు సుబ్రహ్మణ్యం గారు.
ఫోన్లేవే మర్చిపోయినా ఏదో మర్చిపోయినా చెప్పావు కదా ఆయన గుర్తు రావట్లేదు. సాంబూర్తి సాంబమూర్తి గారు. అయితే ఆయన మా ఊళ్ళో ఉండేవాడు. మా తాతయ్యకి బాగా మా ఇంటికి వచ్చేవాడు. నాకు తెలియదు, మా ఇంటికి వచ్చేవాడు. ఎవరైనా ఆ ఊళ్ళో ఉన్నారంటే మా ఇంటికి రాని మహానుభావులు ఉండేవాడు కాదు. ఎందుకంటే అట్లా పెద్ద ఇదిలో ఉన్నవాడు మా తాతయ్య దగ్గరికి వచ్చేవాడు. ఎందుకంటే మా తాతయ్య దగ్గర తెలుసుకునేవాళ్ళు వచ్చి ఏదన్నా వాళ్ళు చేస్తున్నా అంటే ఇది ఎట్లా ఉంటుంది ఎట్లా ఉంటుంది. మరి ఆయనకి ఏం తెలుసు నాకు తెలియదు. మరి అంత మేధావి కావాలి. తర్వాత పెట్టేవాళ్ళు పెట్టని వాళ్ళు ఎవరో ఉన్నారన్నావు. వాళ్ళ పిత్రా గారి పదవర్లో కిష్టయ్య గారిని ఉన్నారు. కిష్టయ్య గారు అంటే ఎవరు? సత్యవాణి ఉంది చూడు, సత్యవాణి తెలుసుగా నీకు? ఆ సత్యవాణి వాళ్ళ నాన్న వాళ్ళు, వాళ్ళ నాన్న తాత వాళ్ళు వాళ్ళ ఇంటికి ఇప్పుడు మామూలుగా పల్లెటూళ్ళల్లో ఏంటంటే బ్రాహ్మలు ఏదన్నా ఊరి నుంచి వెళ్తూ కానీ పాతకాలం ఆ రోజుల్లో మా చిన్నతనాల్లో మా నాన్న వాళ్ళ చిన్నతనాల్లో ఏదన్నా ఊరు వెళ్తూ మధ్యాహ్నం వేటకు వస్తే ఏదన్నా బ్రాహ్మణ ఇళ్లలోనో బ్రాహ్మణ సత్రాల్లో ఎవరైనా వండి పెట్టేవాళ్ళు ఉంటే బ్రాహ్మణ సత్రంలో తింటారు. బ్రాహ్మణ సత్రంలో లేదనుకో బ్రాహ్మణ ఇళ్ళకి వచ్చేసేసి మేము ఇట్లా ఊరి నుంచి బాటసార్లు వండి మేము వేరే ఊరికి వెళ్తున్నాం, ఈ రోజుకి మీరేమన్నా భిక్ష పెట్టగలరా అట్లా అడుగుతారు. ఆ కిష్టయ్య గారిని అడిగితే మా ఇంట్లో కుదరదండి, మా ఇంట్లో వీలు కాదు, అక్కడ నరసయ్య గారు ఉన్నారు ఆయన పెడతారు. మరి నరసయ్య గారు ఎవరు? మన మాదిరాజు వాళ్ళు. మా తాతయ్యకి పెద్దనాన్న కొడుకు ఏదో అవుతారు, దగ్గర వాళ్ళే, సొంత వాళ్ళు. మా వాళ్ళ ఇంటి పక్క ఇల్లే మా తాతయ్య వాళ్ళ అట్లా ఆయన అట్లా అందరికీ అంగోస్త్రం కట్టుకొని ఎప్పుడూ వంట చేస్తుండేవాట. అట్లా అందరికీ పెట్టేవాట. ఆ పెద్దరాజు వాళ్ళేమో 100 ఎకరాలు ఉన్నాయి కానీ వాళ్ళకి బిక్సాన్ని పెట్టరు, ప్రాణం పోతుంది ఎవరికైనా పెట్టారు. పెద్దరాజు వాళ్ళు అంటే ఎవరు? వీళ్ళగా బిహెచ్ఎల్ వాళ్ళేనా? కాదు, బిహెచ్ఎల్ వాళ్ళు పెద్దరాజు వాళ్ళే. నేను చెప్పేది కిష్టయ్య గారు, వీళ్ళ సత్యవాణి పొత్తూరు వాళ్ళు. పొత్తూరు సత్యవాణి వాళ్ళ పేరు పొత్తూరు వాళ్ళు. అదేలే సత్యవాణి పెద్దరాజు వాళ్ళు ఆడకొచ్చేగా. అదేలే అర్థమైంది. నేను విన్నది ఏంటంటే ఇప్పుడు ఈ వర్తనమ్మ అమ్మమ్మ వాళ్ళ ఆయన వరమ్మ పిన్ని వాళ్ళ నాన్న సంగతి, ఆయన పెళ్ళికి వద్దనమ్మ అమ్మమ్మ వాళ్ళ అదే ఆ కృష్ణయ్య అన్న కృష్ణరావు అన్నాడు కదా ఇప్పుడు వద్దనమ్మ అమ్మమ్మ వాళ్ళ నాన్న, ఆయన పెళ్ళికి వచ్చింది ఈమెవరు ఈ చనిపోయిన శంకరయ్య గారి తల్లి వస్తే వాళ్ళ ఇంటికి పోతే మరి నిజమేతో నేను విన్నా. అక్కడ పోతే వాళ్ళు తిట్టి బాగా బాధ పెట్టేసరికి బావిలో దూకేసి నేను విన్నది చెప్పుని చెప్పు. చనిపోతే ఈయనకి వద్దనమ్మ అమ్మమ్మ వాళ్ళ ఆయనకి నా పెళ్లికి వచ్చి మా అక్క అవుతుందో చెల్లెయ్య ఆమె చనిపోయిందని ఆయన ఇంకా విరక్తి పుట్టి కాశీకి వెళ్ళిపోయాడు. కాశీకి వెళ్ళి 6 ఏళ్ళు ఎంతో ఉండి ఇక్కడ వద్దనమ్మ అమ్మమ్మ ఇవన్నీ చదువుకుంటూ భాగవత రామాయణాలు చదువుకుంటూ వాళ్ళ అత్తగారి మామగారు తెలుసుకుంటూ ఆవిడ ఉండేది ఇక్కడ. అక్కడ ఆయన కాశీలో ఈ విద్య నేర్చుకున్నాడు, జాతకాల విద్య నేర్చుకొని మళ్ళీ వచ్చాడు. అదైతే కాదు, ఆ లక్ష్మమ్మ గారు పెళ్లికి వెళ్ళటం అదంతా నాకు తెలియదు. మా నాన్నే చిన్నపిల్లాడు, మా నాన్న చిన్నపిల్లాడు, మా నాన్న 3 ఏళ్ల పిల్లాడు. ఎవరో చెప్పారు ఆవిడ పోయేటప్పటికే మా నాన్న నేను 3 ఏళ్ల పిల్లాడిని చెబుతాడుగా. తాళ్ళు నాకు బాగా గుర్తు. మా అత్తయ్య ఆ ఒళ్ళు ఉబ్బిపోయి ఉందని కావచ్చు మనకి తెలుసు. ఓకేనా? స్టాపా? అంతేగా ఇంకా స్టాప్ చేయట్లేదు. చూసుకోవట్లేదు. ఇదే